ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు మన అంశము 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును. మనము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఈ రోజు మన అంశము 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును. దీనిని సహోదరుడు బ్రెన్హాం ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు అను వర్తమానంలో ఈ ప్రకటనను చేయుచున్నాడు. మనము ప్రకటన గ్రంథమును చూచినప్పుడు సంఘ కాలములను మనము కనుగొంటాము. ప్రకటన గ్రంథము 2, 3 మరియు 4వ అధ్యాయంలో ఎప్పుడైతే యోహాను పట్టబడినప్పుడు అతడు సింహాసనముపై ముద్రింపబడి ఉన్న 7 ముద్రల పుస్తకమును ఆయన చేతిలో చూచును. ఆ పుస్తకమును తీసుకున్నటకు యోగ్యుడైన వాడు ఎవడు అని బిగ్గరగా కేక వేయుట మనం చూస్తాం. మరప్పుడు యూదా గోత్రంలో నుండి వధింపబడిన గొర్రెపిల్లను చూస్తాం. మనకది తెలుసు, అది యేసుక్రీస్తు. మరియు ఆయన ఆ పుస్తకమును తీసుకొనుటకు వచ్చును. ఆయన ఆ పుస్తకమును తీసుకొని ముద్రలను విప్పును. అటు తర్వాత ప్రకటన గ్రంథము 5, 6వ అధ్యాయంలో ఆ 7 ముద్రలలోని 6 ముద్రలలో దాగి ఉన్న సత్యము గురుతుల రూపంలో తెరవబడుట మనం చూస్తాం. అయితే గురుతులలో దాగి ఉన్న దానిని బయలుపరచకుండా 7 మరియు 8వ అధ్యాయములు వచ్చుటను మనం చూస్తాము. మనము ఈ యొక్క 8వ అధ్యాయమునకు వచ్చినట్లయితే 7వ ముద్ర తెరవబడినప్పుడు పరలోకములో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము ఉండెను. ఆ నిశ్శబ్దములో 7వ ముద్రలో దాగి ఉన్న సత్యమును అక్కడ ఏ గుర్తులలో లేక మరే విధంగానూ తెలుపబడలేదు. ఆ సింహాసనంపై ఉన్న ఆయన చేతిలో ముద్రింపబడి ఉన్న పుస్తకము ఆయన కలిగి ఉండెను. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల వెల చెల్లించెను. విమోచన ప్రణాళిక సమస్తము ఆ పుస్తకములో ముద్రింపబడి ఉండెను. మనము ప్రకటన 10వ అధ్యాయమునకు వచ్చినప్పుడు వేరొక పుస్తకమును కనుగొంటాము. మరియు సహోదరుడు బ్రెన్హాం దీని గురించి చెప్పుచు ఈ గ్రంథము ప్రకటన 5వ అధ్యాయంలో ముద్రింపబడి ఉండుట మనం చూస్తాము. అయితే ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత చేతిలో పుస్తకము తెరవబడి ఉండుటను మనము కనుగొంటాము. అది క్రీస్తు. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఈ రూపము అనగా క్రీస్తు పోలికలను కనపరచుచున్నది. మనము ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదీకయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. 12వ వచనం మనం చూసినట్లయితే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలెను ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చదువుబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. సహోదరుడు బ్రెన్హాం తన యొక్క పరిచర్య ఆరంభములో చెప్పుచు అది స్త్రీ రూపములో ఆ యొక్క వృక్ష స్థలములో దట్టి చుట్టబడి ఉండుట అనగా మన బైబిల్లో మనము చూసినట్లయితే ప్యాప్స్ అనగా వృక్షములు,
మనము ఆయనను ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో మనము చూస్తాము. కావున ఇక్కడ క్రీస్తును పోలిన వాడు సంఘ కాలముల మధ్యలో ఉన్నాడు. ఆమేన్. 13వ వచనం మనం మరలా చదివినట్లయితే, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. మనం ఈ లేఖనము చూసినట్లయితే అది ఎంతో ఆసక్తికరముగా ఉన్నది. ప్రవక్త చెప్పుచు మనుష్య కుమారుని పోలిన ఒకడు, మనుష్య కుమారుడు కాదు, అయితే మనుష్య కుమారుని పోలిన ఒకడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు సంఘ కాలముల మధ్యలో ఉన్నాడు, మరియు అతడు స్త్రీ రూపంలో ఉండుటను మనము చూస్తాము. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. మనకు తెలుసు, విస్తార జలములు అనగా బైబిల్లో అనేక జనములు, దేశములు మరియు భాషలు. కావున అది సంఘములలో గుండా ఉన్న క్రీస్తు, వధువులో కలిగి ఉన్న క్రీస్తు. ఆమేన్. మరియు దానిని ఆయన పూర్తి రూపంలో కనపరుచుచున్నాడు. ఆమేన్. అది ఏమిటి? ఆయన సంపూర్ణతలో వచ్చుచున్నాడు అని ముందుగానే చూపించుచున్నది. మనము 16వ వచనం చూసినట్లయితే, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు అని మనకు తెలుసు. అయితే ఆయన స్వరము విస్తార జలముల వలె ఉన్నది. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన స్వరూపము ఉండెను, మరియు ఆయనను వర్ణించు కొన్ని విషయాలను మనము చూస్తాము. ఆయన యొక్క శిరస్సు మరియు వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె పాదాల వరకు కప్పి ఉన్న వస్త్రము వలె ఉన్నది. ఆమేన్. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మనము తిరిగి ప్రకటన 10వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. చదవబడిన లేఖనము దేవుడు దీవించుగాక. మనకు తెలుసు, 7 ఉరుములు వాటి యొక్క స్వరములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు యోహాను పలికిన దానిని వ్రాయుటకు ఆరంభించెను. ఆ ఉరుములు ఏదో పలికినవి, ఆ ఉరుములు ఏదో తెలిపినది. అయితే పరలోకం నుండి ఒక స్వరము వాటిని వ్రాయకుండా ముద్రింపమని తెలిపెను. ఆమేన్. కావున స్వరము తిరిగి నిశ్శబ్దములో పెట్టబడెను. కేవలము యోహాను దానిని వినెను. ఆమేన్.
7 ఉరుములు ముద్రింపబడి ఉండెను. ఎప్పుడైతే 7 ఉరుములు బయలుపరచబడినప్పుడు వాటిలో ఆ గుర్తులు ఏమిటో అను దాని యొక్క ప్రత్యక్షత దాగి ఉండెను. ఆమేన్. అది ప్రకటన 6వ అధ్యాయము. కానీ ప్రకటన 8వ అధ్యాయంలో ఎప్పుడైతే 7వ ముద్ర తెరవబడినప్పుడు అక్కడ నిశ్శబ్దము ఉండెను. ఎందుకు? 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 ఉరుములు దానితో ముడివేయబడి ఉండెను. అవి నిశ్శబ్దముగా ఉండెను. అవి పలికెను, కానీ నిశ్శబ్దముగా ఉండెను. కావున మనము దానిని వాక్యములో చూడగలము. అక్కడ ఏదో తెలుపబడినది. ఎందుకనగా సహోదరుడు బ్రహ్నం ముద్రలు ఆ పుస్తకము లోపల మరియు దాని వెలుపల ఉండెను అని తెలుపుచుండెను. మరియు సహోదరుడు బ్రహ్నం తెరవబడిన మరియు ముద్రింపబడిన ముద్రలు లోపల మరియు వెలుపల గూర్చి ప్రకటనలు చేయుచుండెను. ఆమేన్. 7 ముద్రలు తెరచునప్పుడు అది ముద్రల రూపంలో ఉన్నది. అయితే అక్కడ మరొకటి ఏదో ముద్రింపబడి ఉండుటను అతడు చూస్తున్నాడు. 7 ఉరుములు ముద్రింపబడి ఉన్నవి. ఆమేన్. పరలోకము నుండి ఒక స్వరము వాటిని ముద్రింపమని తెలుపుచుండెను. సహోదరుడు బ్రహ్నం అవి తెరవబడవలసి ఉన్నది అని ఎరిగి ఉన్నాడు. అవి వాక్యంలో వ్రాయబడలేదు అని తలంచుచుండెను. అయితే ప్రవక్త చెప్పెను, నీవు వాక్యమునకు దేనిని కలుపలేవు మరియు తీసివేయలేవు. ఆమేన్. కావున దేవుడు దానిని ఇక్కడ ప్రకటన 10వ అధ్యాయములో చూపించవలసి ఉన్నది. దాని వలన మనము ఎరుగుదుము. ఎప్పుడైతే గొర్రెపిల్ల ప్రకటన 8వ అధ్యాయంలో దానిని తెరచునప్పుడు అది నిశ్శబ్దముగా ఉండెను. అది పలికినప్పుడు అది మరలా నిశ్శబ్దముగా ఉండెను. కావున 7వ ముద్రలో 7 ఉరుముల యొక్క బయలుపాటు ముడివేయబడి ఉన్నది. అది దేవుని యొక్క మర్మము సమాప్తమగుటకు జతపడి ఉన్నది. మనము అంత్యకాలములో జీవించుచున్నాము. 7వ దూత పలుకు దినములో దేవుని యొక్క మర్మములు సమాప్తమగునని మనము ఎరిగి ఉన్నాము. మనము ఈ కాలములో జీవించుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క మర్మము సమాప్తమగును. 7 ముద్రలు బయలుపరచబడెను. 7 ఉరుములు వాటి యొక్క శబ్దమును చేసెను. ఆమేన్. అవి అంతా కూడా ఒక దానిని చేయుట కొరకు, ఒక ఉద్దేశము కొరకు. ఆమేన్. అది అంతా కూడా ప్రత్యక్షతను తీసుకొని వచ్చుట కొరకు. అది అంతా కూడా ఒక దాని నెరవేర్పు కొరకు. 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును అను అంశమును మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను. అది వర్తమానంలో నుండి నేరుగా వచ్చిన ప్రకటన. 7వ ముద్రలో ప్రవక్త చెప్పుచు 8వ అధ్యాయము కేవలం 7వ ముద్రలోని దృశ్యమును మాత్రమే తెలుపును, ఇంకా ఏమీ కూడా బయలుపరచదు. ఎందుకనగా అక్కడ నిశ్శబ్దము ఉండెను. 7వ ముద్రలో ఏమీ కూడా తెలుపబడలేదు. ప్రకటన 7వ అధ్యాయముతో ఏమీ సంబంధము లేదు. 7వ ముద్ర సంపూర్ణముగా నిశ్శబ్దముగా ఉన్నది. ఆదికాండము 7వ అధ్యాయములో ఆదియందు ఈ 7వ ముద్ర గురించి పలుకబడి ఉన్నది. ముద్రలను కేవలము క్రొత్త నిబంధనలో మాత్రమే సంబంధము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తాము. ఎందుకనగా అది సంఘ కాలములలో ఉన్నట్లుగా ఉండును. ఇప్పుడు ప్రవక్త చెప్పుచు ఆదికాండములో మనము 7వ ముద్రను మరియు ఆ ముద్రలను మీరు చూడగలరు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. నేను కేవలం 31వ వచనం చదువుచున్నాను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదివినట్లయితే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. చదువుబడిన లేఖనం దేవుడు దీవించునుగాక. కావున ఇప్పుడు మనము 6వ దినమున దేవుడు మనుష్యుని పురుషునిగా మరియు స్త్రీగా చేసి మరియు వారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఎప్పుడైతే ఆయన చేసినదంతయు చూసి ఇది మంచిది అని 7వ దినమున విశ్రమించెను. మనకు ఈ ప్రశ్న ఎంతో ఆసక్తికరముగా ఉండును. దేవునికి విశ్రాంతి అవసరమా? దేవుడు అలసిపోయేనా? గడిచిన 6000 సంవత్సరాలు ఆయనకు విశ్రాంతి లేక ఉండెనా? లేదు. దేవుని యొక్క విశ్రాంతి అనేది ఎంతో ఆసక్తికరమైనది. ఎందుకనగా బైబిల్ ఎంతో ఆసక్తికరమైన గ్రంథము. ఆమేన్. దేవుని యొక్క ప్రవక్త మనకు తెలుపుచు బైబిల్ దాని యొక్క సత్యములను మరుగు చేసి ఉంచినది. అది దేవుని యొక్క పూర్తి ప్రత్యక్షతను తీసుకొని రావాల్సి ఉన్నది మరియు అది దాగియుండి సామాన్యతలో బయలుపరచబడినది.
సహోదరుడు బ్రహ్నం చెప్పుచు దాని యొక్క నిజమైన అర్థము ఆ పంక్తుల మధ్యలో మనము చదవవచ్చు. అది ఒక ప్రేమలేఖ మాదిరిగా ఉన్నది. కేవలం నీవు మాత్రమే దానిని చదవగలవు, ఇతరులు దానిని కనుగొనలేరు. ఆ విధముగా బైబిల్ రాయబడినది అని సహోదరుడు బ్రహ్నం తెలుపుచున్నాడు. అది ఆయన యొక్క వధువునకు రాయబడినది. అది ఆయన ఎన్నిక చేసిన వారి కొరకు రాయబడినది. ఆమేన్. అయితే ఆయన సమస్తమును 6 దినములలో చేసిన తర్వాత ఆయన మనుష్యునికి అధికారము అప్పగించెను. ఆయన విశ్రాంతి తీసుకోగలడు. ఎందుకనగా ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు తన యొక్క కుమారుడు అక్కడ అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసిన సమస్తమును తన యొక్క కుమారుని మరియు తన కుమారుని భార్య చేతిలో పెట్టెను. ఆమేన్. ఈ 7వ దినము దేవుని యొక్క నిశ్శబ్దము. 7వ దినమున నిశ్శబ్దమును మనం చూస్తాము. సహోదరుడు బ్రహ్నం చెప్పుచు ప్రతి ఒక్క దినము దేవుడు ఏదో ఒక దానిని చేయుట మనం చూస్తాము. అయితే 7వ దినమునకు వచ్చేసరికి అక్కడ ఇంకను ఏదో జరుగుచున్నది. ఆమేన్. ఎందుకనగా 7వ దినమున అక్కడ దేవుని యొక్క కుమారుడు మరియు దేవుని యొక్క కుమార్తె ఉన్నారు. వారు ఇరువురు ఒకటిగా ఐక్యపరచబడి ఉన్నారు. ఒక్క శరీరముగా భూమిపై అధికారమును కలిగి ఉన్నారు. ఆ యొక్క గొప్ప 7వ దినమున ఇదే జరగబోచున్నది. అది 1000 ఏండ్ల పాలన. ఆదాము పడిపోయిన నాటి నుండి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాలు దేవుడు తన పనిలో ఉన్నాడు. ఆయన తన యొక్క కుమారునికి అధికారము అప్పగించి ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క కుమారుడు పడిపోయినాడో దేవుని యొక్క గొప్ప మహోన్నత కళాఖండము అనగా మాస్టర్ పీస్ పాడైపోయెను. దేవుని యొక్క మాస్టర్ పీస్ అది ఆయన యొక్క మాస్టర్ పీస్ కుటుంబము. సాతాను దేవుని యొక్క ప్రణాళికను ఎలా నాశనం చేసెను? దేవుని యొక్క వాక్యమును తప్పుగా అనువదించుట చేత, దేవుడు చెప్పిన దానిని తప్పుగా అనువదించుట చేత, దేవుడు చెప్పిన దానిని వక్రీకరించుట ద్వారా సాతాను నాశనమును తీసుకొని వచ్చెను. మరియు ఇప్పుడు వాడు 6000 సంవత్సరాల నుండి వాని యొక్క సొంత ఏదెనును నిర్మించుకొనుచున్నాడు. సాతాను పరిపూర్ణతలోనికి వచ్చుటకు దగ్గరగా ఉన్నాడు. కావున మనము 7వ ముద్రకు మనము వచ్చినట్లయితే 7 అనేది పూర్తి అగుట అను సంఖ్య. 6 దినములలో సమస్తమును దేవుడు చేసెను. 7వ దినమున దేవుడు వారికి అప్పగించెను. పూర్తి చేయబడిన పనిని సూచించుచు ఆయన విశ్రమించెను. మాస్టర్ పీస్ పూర్తయినది. అది మాస్టర్ పీస్ యొక్క ముగింపు కాదు. ఎందుకనగా మాస్టర్ పీస్ ఫలించి అభివృద్ధి చెందవలసి ఉన్నది. అదే మాస్టర్ పీస్ యొక్క ఉద్దేశము. అనగా భూమిపై మాస్టర్ పీస్ కుటుంబముగా అభివృద్ధి చెందుటకు దేవుడు చేయవలసినది అంతా చేశాను. ఆయన యొక్క పని పూర్తయినది. వారు అభివృద్ధి చెందుటకు ఆజ్ఞాపింపబడిరి. ఒకవేళ వారు వాక్యంతో నిలిచి ఉన్నట్లయితే అది ఎంతో పరిపూర్ణంగా ఉండేది. కానీ వారు వాక్యమును వదిలివేసిరి. మనకు తెలుసు అది ఉద్దేశమును నెరవేర్చినది. ఎందుకనగా పడిపోవుట ద్వారా దేవుని గురించి మనము ఎంతో నేర్చుకుని ఉన్నాము. మనము దేవుని యొక్క విమోచన, రక్షణ, స్వస్థత ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. దేవుడు తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు. సహోదరుడు బ్రహ్నం 63వ సంవత్సరం 7వ ముద్ర అను వర్తమానంలో బోధించుచు 231వ పేరాలో ఇలా చెప్పుచున్నాడు. ఈ 7వ ముద్ర అన్ని కార్యముల మరియు కాలము యొక్క ముగింపు అని మనము గుర్తించుకొనవలసి ఉన్నది. అది నిజము. 7వ ముద్ర పుస్తకములో వ్రాయబడిన విషయాలు ముద్రింపబడి జగత్తు పునాది వేయబడక మునుపు నుండి విమోచన ప్రణాళిక అది అంతా కూడా ముగియును. అది ముగింపు. అది ఈ పాటుపడు లోకము యొక్క ముగింపు. అది ఈ కష్టపడు ప్రకృతి యొక్క ముగింపు. అది సమస్తమునకు ముగింపు. అక్కడ అది బూరల యొక్క ముగింపు. అది పాత్రల యొక్క ముగింపు. అది భూమి యొక్క ముగింపు. ఇది కాలము యొక్క ముగింపు కూడా. కాలము ముగియును. బైబుల్ అలాగు తెలిపినది. మత్తయి 7వ అధ్యాయము నా భావము, ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు కాలము ముగియును. దూత చెప్పెను, ఈ గొప్ప విషయము జరగబోవు దినాలలో అప్పుడు సమయము ఇక ఉండదు. 7వ ముద్ర ముగింపులో ఈ సమయములో సమస్తము ముగియును అని ఈ యొక్క వర్తమానములో ప్రవక్త తెలుపుచున్నాడు. కావున 7వ ముద్ర అనేది ఆ పుస్తకములో ముద్రింపబడిన దానికి ముగింపై ఉన్నది. ఆ ముద్రలలో 7వది ముగింపునకు వచ్చుచున్నది మరియు అది విమోచన కార్యము యొక్క ముగింపు. విమోచించుట అనగా వెల చెల్లించి తిరిగి కొనుట మరియు మరలా దాని యొక్క పూర్వస్థితికి తీసుకొని వచ్చుట. దేవుడు చూసిన అసలైన స్థితి మరియు చెప్పెను అది మంచిది. కావున 7వ ముద్రలో సమస్తము తిరిగి దాని యొక్క స్థానమునకు తీసుకొని రాబడినది, విమోచింపబడినది. ఆమేన్. 7వ ముద్ర ప్రతి దానిని తిరిగి దాని యొక్క స్థానమునకు తీసుకొని వచ్చును. అది కాలమును ముగించును. ప్రతి ఒక్కటి
సమస్తము 7వ ముద్రలో ముగించబడును. మనము తిరిగి నేరుగా సంపూర్ణ మాస్టర్ పీస్ నకు తిరిగి వచ్చాము. కావున 7వ ముద్ర అనేది ముగింపును సూచించును మరియు ముగింపు అనేది ఒక ప్రక్రియ. ఇక్కడ సహోదరుడు బ్రహ్మం అదే వర్తమానములో 233వ పేరాలో చెప్పుచు, గమనించండి, ఇది సంఘకాలం యొక్క ముగింపు, ఇది 7వ ముద్ర యొక్క ముగింపు, ఇది 7వ ముద్ర ముగింపు, ఇది బూరల యొక్క ముగింపు, ఇది పాత్రల అంతము మరియు ముగింపు కూడా. 1000 ఏండ్ల పాలనకు మార్గదర్శకత్వం చేయుట అది 7వ ముద్రలో జరుగును అని ఇక్కడ ప్రవక్త తెలుపుచున్నాడు. కావున మీరు చూసినట్లయితే 7వ ముద్రలో ఎన్నో విషయాలు చేర్చబడి ఉన్నవి. సమస్తము 7వ ముద్రలో ముగించబడినది. ఎందుకనగా అది విమోచన కార్యము యొక్క ముగింపు. అది చివరి ముద్ర, అది ముగింపు. సమస్తము ముగియును. సహోదరుడు బ్రెనం దానిని అంత్యకాల ముద్ర అని పిలుచును. ఆ యొక్క ముద్రలో దేవుని యొక్క మర్మములు బయలుపరచబడును. మరప్పుడు సహోదరుడు బ్రెనం వచ్చి దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానమును బోధించును. ప్రవక్త ముద్రలను బోధించునంత వరకు ఈ వర్తమానమును బోధించలేదు. ఎందుకనగా 7వ ముద్ర దేవుని యొక్క మర్మమును బయలుపరచును. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను. కావున నీవు ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనములో బయలుపరచబడిన దేవుని యొక్క మర్మమును నీవు చూడాలని కోరినట్లయితే అప్పుడు నీవు క్రీస్తును చూడాలి. ఎందుకనగా దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను. క్రీస్తు 7వ ముద్రలో బయలుపరచబడెను. అందుకనే ఈ యొక్క పూర్తి బైబుల్ 7వ ముద్ర అయి ఉన్నది. ఎందుకనగా ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అది దేవుని యొక్క మర్మమును కాలముల గుండా బయలుపరచెను. అది ఎలా బయలుపరచబడెను? జనుల ద్వారా. బైబుల్ జనుల యొక్క సమాచారం అనగా రికార్డ్. ఆది నుండి అంతము వరకు ఉన్నటువంటి జనులు. ఎప్పుడైతే రంగముపై నుండి ఒక వ్యక్తి వెళ్లిపోయినప్పుడు మరొకరు రంగము మీదికి వచ్చును. మనము అతడి యొక్క జీవితమును వెంబడిస్తాము. వారు గతించిపోవును, మరొకరు వచ్చును, వారు గతించును. అది అంతా కూడా ఏమిటి? ఈ బైబుల్ ఏమిటి? జీవితముల యొక్క సమాచార గ్రంథము. కావున దేవుని యొక్క మర్మమునకు క్రీస్తుతో సంబంధము కలిగి ఉన్నది మరియు జనులతో క్రీస్తునకు ఏదో సంబంధము కలిగి ఉండవలసి ఉన్నది. ఆమెన్. బైబుల్ అంతా కూడా దేవుని యొక్క కుమారుని సమాచారమును తెలియజేయుటకు వ్రాయబడినది. ప్రవక్త ఈ బైబుల్ను విమోచన గ్రంథము, వివాహ పత్రము, హక్కు పత్రము అని తెలిపెను. యేసుక్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడు. ఇక్కడ గమనించండి, దేవుని వాక్యమై ఉన్న తాను శరీరంను ధరించుకొనెను. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యమును కలిగి ఉన్నాము. ప్రవక్త 64వ సంవత్సరం షాలోమ్ అనే వర్తమానంలో 170వ పేరాలో చెప్పుచు, 7వ దూత పలుకు దినాలలో అనే లేఖనమును మనం విని ఉన్నాము. సంఘకాలములలో ఆయన చెప్పెను, 7వ దూత వర్తమానము చివరి వర్తమానమయ్యుండును. మరియు అప్పుడు ప్రకటన 10లో ఇక్కడ మనము కనుగొంటాము, 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మములు సమాప్తమగును, 7వ ముద్ర తెరవబడును. అది అక్కడ ఉండాలి. అప్పుడు హఠాత్తుగా అది సంభవించినప్పుడు దర్శనము వచ్చినది. చెప్పెను, ట్యూషన్ కు వెళ్ళు, ఈ సమయములో ఒక గొప్ప ధ్వని సంభవించును. కావున నీవు అది పంపబడినది అని నీవు నిశ్చయంగా తెలుసుకొందువు. అది దాదాపు భూమిని పూర్తిగా కంపింపజేయును. దాని గురించి మీకు అందరికీ తెలుసు. నెలల ముందు అది జరగక మునుపే అది టేపు చేయబడినది. అప్పుడు అది జరిగినది. అప్పుడు అది ఆకాశములో ప్రత్యక్షమైనది. షాలోమ్ అది ఏమిటి? అది తాళమును మార్చుట, సింఫనీ అని ప్రవక్త తెలుపుచున్నాడు. మనకు తెలుసు, ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనము, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మనందరికీ ఈ లేఖనము స్పష్టముగా తెలియను. సహోదరుడు బ్రెన్నం 7వ దూత మరియు అతడు బూర ఊదబోచుండగా అతడు తన స్వస్థత కూడికలను కలిగి ఉన్నప్పుడు కాదు, అతడు తన వర్తమానమును బోధించినప్పుడు. దేవుడు ప్రవక్తకు దయచేసిన వర్తమానము అది 7వ ముద్ర. సహోదరుడు బ్రెనం 7వ ముద్ర వర్తమానికుడు. అది ప్రవక్త యొక్క వర్తమానము. ప్రవక్త 7వ ముద్రను బోధించు సమయములో అతడు దర్శనమును కలిగి ఉండెను. 7వ ముద్రను విప్పు సమయములో ఒక దర్శనము ప్రవక్తను ట్యూషన్ నగరం నుండి వెలుపలకు పట్టుకొని పోయెను. ఆమెన్. మేఘము రూపంలో వచ్చినటువంటి దూతల సమూహములో పట్టబడెను. తెల్లని పిరమిడ్, ఆ పిరమిడ్ తలరాయి. క్రొత్త నిబంధన సంఘము యొక్క ముగింపు. ఆమెన్.
అయితే తరువాత ఎప్పుడైతే దూత ప్రవక్తను ఆ మేఘం యొక్క చిత్రమును కుడి ప్రక్కకు తిప్పమని తెలిపినప్పుడు ప్రవక్త కుడి ప్రక్కకు తిప్పెను. మరియు అప్పుడు ప్రవక్త యేసుక్రీస్తు యొక్క శిరస్సు అని గుర్తించెను. శిరస్సు అనగా అధికారము, శరీరముతో ఏకమవుట, పూర్తి వాక్యము. ఆమేన్. క్రీస్తు యొక్క మనస్సు తన యొక్క వధువుతో భూమిపై కలుసుకొనుటకు క్రిందికి దిగి వస్తున్నాడు. ఆమేన్. ఏకమవుటకు వివాహము. ఆమేన్. క్రీస్తు మరియు వధువు యొక్క ఐక్యత జరుగుచుండెను. ఆమేన్. దేని క్రింద 7వ ముద్ర తెరచు సమయములో తిరిగి వివాహమునకు తీసుకొని వచ్చుట. ఎందుకనగా ఆది యందు అక్కడే అది తప్పిపోయినది. కావున మనము దానిని ఐక్యతలోనికి తిరిగి తీసుకొని రావలసి ఉన్నది. ఎప్పుడైతే ప్రవక్త ఆ చిత్రపటమును కుడికి తిప్పినప్పుడు అతడు క్రీస్తును చూచెను. అది ఏమై ఉండెను? ప్రవక్త అది దూతల యొక్క రెక్కలు అని చెప్పెను. ఆ రెక్కలు మేఘమును చేసెను మరియు అది మేఘము వలె కనబడెను. మరియు ఆ మేఘము దూతల యొక్క రెక్కలతో చేయబడెను. మరియు అవి 7 సంఘకాలములకు దూతలు. అది సంఘకాలముల యొక్క ముగింపును చూపించుచున్నది. సంఘకాలముల యొక్క ముగింపులో క్రీస్తు యొక్క సంపూర్ణత. ఆమేన్. అది ప్రకటన 1వ అధ్యాయంలో ముందుగానే తెలుపబడినది అని మనం చూస్తున్నాము. మరియు ఇప్పుడు సంపూర్ణత శరీరమునకు వస్తున్నది. ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనంలో తెలుపబడిన విధముగా ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. ఇక్కడ చూసినట్లయితే బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్తుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే అది ఏమై ఉండెను? అది క్రీస్తు, అభిషేకింపబడిన వాక్యమైన క్రీస్తు, యేసు క్రీస్తు ఆయన యొక్క శరీరమునకు వచ్చుట. దేని క్రింద? 7వ ముద్రలో. ఎందుకనగా 7వ ముద్ర సంఘకాలముల యొక్క ముగింపు. ఆ ముగింపు వధువును ఆమె యొక్క పెండ్లి కుమారునితో కలుపును. ఆకాశములో మేఘము. ప్రవక్త తెలిపెను, అది షాలోం, సమాధానము, ఉదయము. ఇప్పుడు మనము సంఘకాలముల గుండా వచ్చాము. కాని హఠాత్తుగా ఇది గమనమును మార్చినది. తరువాతి భాగము వధువు శరీరమును కట్టుట కాదు. తరువాతి భాగము ఏదనగా వివాహముతో ఐక్యమగుట. అదే భాగములో మనము జీవించుచున్నాము. ఐక్యత, క్రీస్తు మరియు తన వధువు యొక్క ఐక్యత, అదృశ్య ఐక్యత, వివాహము ఐక్యత ఇప్పుడు జరుగుచున్నది. ఆ భాగమునే మనము నెరవేర్చుచున్నాము. సంఘకాలము భాగము కాదు, కాని ఈ భాగము 7వ ముద్ర కింద వివాహము ఐక్యత ఇప్పుడు జరుగుచున్నది. ప్రవక్త 63వ సంవత్సరము దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో 106వ పేరాలో చెప్పుచు, అది ఒక రహస్యము, దేవుని యొక్క గొప్పని మర్మము. ఆయన దానిని రహస్యముగా దాచెను. ఎవరికి కూడా దాని గురించి ఏమీ తెలియదు. నిజానికి దూతలు కూడా దానిని అర్థము చేసుకోలేకపోయిరి. చూచారా, ఆయన దానిని బయలుపరచలేదు. అదే కారణము మన యొక్క 7వ మర్మము క్రింద 7వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ నిశ్శబ్దము ఉండెను అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో తెలుపుచున్నాడు. ఆయన యొక్క రాకడను గూర్చిన మర్మము. ఈ మర్మమును యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు కూడా తెలుపలేదు. అయితే ఇప్పుడు సహోదరుడు బ్రెనం దానిని 7వ ముద్రతో జత చేయుచున్నాడు. ఆ కారణమును బట్టియే 7వ ముద్ర సమయములో 7వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ నిశ్శబ్దము ఉండెను. యేసు ప్రభువు ఈ భూమిపై ఉన్నప్పుడు ఆయన 2వ రాకడలో ఎప్పుడు వచ్చును అని శిష్యులు తెలుసుకోవాలని కోరిరి. కొత్త నిబంధన మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చదువుబడిన లేఖనం దేవుడు దీవించుగాక. చూచారా, దేవుడు ఈ విషయమును కేవలము తనకు తాను మాత్రమే కలిగి ఉండెను. అది ఒక రహస్యము. మరియు ఆ కారణం బట్టియే పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దము ఉండెను. మరియు 7 ఉరుములు వాటి యొక్క స్వరములు పలికెను. వాటిని వ్రాయవద్దని యోహాను ఆజ్ఞాపింపబడెను. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానములో ప్రభువు యొక్క రాకడను గూర్చి సహోదరుడు బ్రెనం చెప్పుచు అదే పేరాలో మనం చూసినట్లయితే, అందువలనే పరలోకములో అరగంట నిశ్శబ్దము ఉండెను. 7 ఉరుములు వాటి యొక్క స్వరములు పలికెను. వ్రాయవద్దు అని యోహాను ఆజ్ఞాపింపబడెను. చూచారా, ప్రభువు యొక్క రాకడ. ఆయన
ఎప్పుడు వచ్చును మరియు ఎలా వచ్చును అనే ఆ ఒక్క విషయాన్ని ఆయన ఇంకనూ బయలుపరచలేదు, ఆయన తెలుపలేదు. అది ఒక మంచి విషయం. లేదు, బైబిల్లో ఉన్న ప్రతి మాదిరిలో ఆయన దానిని చూపించెను లేదా బయలుపరిచెను. కావున బైబిల్ పూర్తిగా క్రీస్తులో ఉన్న దేవుని మర్మము యొక్క ప్రత్యక్షత. బైబిల్ అంతా కూడా దేవుడు కలిగి ఉన్న ఒక లక్ష్యము యొక్క వ్యక్తీకరణ. బైబిల్ అంతటిలో ఆయన నెరవేర్చాలని కోరిన ఒక ఉద్దేశము. బైబిల్లోని విశ్వాసుల కార్యములు అన్నీ కూడా మాదిరిగా ఉన్నవి, దేవుని మహా గొప్ప లక్ష్యం యొక్క వ్యక్తీకరణ. మరియు ఇప్పుడు ఈ చివరి దినాన ఆయన దానిని బయలుపరిచెను మరియు దానిని చూపించెను. మరియు దేవుని సహాయము ద్వారా ఇంతకాలముగా దేవుడు తన మనస్సులో దాచి ఉంచిన దానిని ఈ ఉదయాన ఇక్కడే ఆయన వ్యక్తపరచుటను మనము చూస్తాము అని ఈ యొక్క వర్తమానంలో ప్రవక్త తెలుపుచున్నాడు. ఆయన దానిని ప్రకటించలేదు, ఆయన బహిరంగముగా తెలుపలేదు. అయితే బైబిల్లో ప్రతి చోట మాదిరిగా కనపరిచెను. కావున బైబిల్ పూర్తిగా క్రీస్తులో దాగి ఉన్న దేవుని మర్మము యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క మర్మము, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. బైబిల్ పూర్తిగా 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత. బైబిల్ పూర్తిగా ఒకే లక్ష్యం యొక్క వ్యక్తీకరణ. కావున ప్రవక్త 7వ ముద్రలో తెలుపలేదు. లేదు, అయితే మీరు ఈ ఉదయము దానిని పొందుకుంటారు అని నేను ఆశించుచున్నాను అని దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో ప్రవక్త తెలుపుచున్నాడు. ఆమేన్. ఎందుకనగా ప్రతి సమయములోనూ ఆయన దానిని బయలుపరిచెను మరియు దేవుని సహాయము ద్వారా మీరు ఈ ఉదయము దానిని చూస్తారు అని ఆశించుచున్నాను అని ప్రవక్త తెలుపుచుండెను. అది ఏమిటి? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను. ఇదే ఆ గొప్ప మర్మము దేవుడు తన యొక్క మనస్సులో కలిగి ఉన్నది. ఆమేన్. ఆ మర్మమును ఆయన తానే దాచుకొని ఉండెను. ఆయన దానిని ఎవరికీ బయలుపరచలేదు. దాని యొక్క విత్తనములను ఆయన నాటెను. ఆయన ప్రతి ఒక్క చోట దానిని ప్రదర్శించెను. ఆమేన్. తన యొక్క పిల్లల యొక్క జీవితముల ద్వారా వ్యక్తీకరించుచుండెను. మాదిరిలుగా ముందుగా తెలియజేయుచుండెను. ఆది యందు ఏదెనులో కూడా ఆయన చేసిన దానిని ఆయన మాదిరిగా తెలియజేయుచుండెను. ఆమేన్. ఆయన దానిని తిరిగి కట్టునట్లు, ఏదెనులో చేసిన దానిని నాశనమాగునట్లు ఆయన అనుమతించెను. దానిని బట్టి ఆయన విమోచకునిగా, రక్షకునిగా, స్వస్థపరచువానిగా తన యొక్క సంపూర్ణ స్వభావమును వ్యక్తీకరించున్నట్లు. ఎందుకనగా పడిపోయినప్పుడు మానవుని రక్షించుట ద్వారా ఆయన విమోచించును. ఎప్పుడైతే దేవుని యొక్క మర్మము సమాప్తమగునో ఆయన తన యొక్క గుణ లక్షణములను భూమిపై పెట్టుచున్నాడు. అప్పుడు 7వ ముద్ర కింద ఆయన యొక్క వ్యక్తీకరణను ముగించును. వాటినన్నిటినీ ఒక దగ్గర సమకూర్చుచు తిరిగి ఏదేను స్థితికి తీసుకుని వస్తున్నాడు. 1000 ఏండ్ల పాలన అంతరాయము కలిగినటువంటి 7వ దినమును ఆయన ముగించును. ఆమేన్. దేవుని యొక్క కుమారుడు దావీదు సింహాసనముపై తన యొక్క వధువుతో 7వ దినమును పూర్తి చేయుటకు ఈ భూమిపై సమస్త సృష్టిని పాలించును. మరియు అప్పుడు 7వ ముద్రలో సమయము ముగియును. సమయము ముగియునప్పుడు పరిశుద్ధ అగ్ని చేత ఆయన భూమిని పూర్తిగా శుద్ధి చేయును మరియు క్రొత్త ఆకాశమును మరియు క్రొత్త భూమిని, క్రొత్త యెరూషలేమును ఆయన క్రిందికి తీసుకుని వచ్చును. అప్పుడు ఆయన తనకు తానే క్రొత్త భూమిపై కుటుంబముగా ఉండును. దేవుని యొక్క గుణ లక్షణములతో ఒకరితోనొకరు పరిపూర్ణమైన భూమిపై సహవాసము చేయును. ఆది నుండి ఆయన కోరినది ఇదే. ఆయన యొక్క మనసులో దాగి ఉన్న మర్మము. ఆయన సాధించాలని కోరినది సహవాసము. తండ్రిల పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, స్వస్థపరచువాడు, భర్త అను వ్యక్తీకరణ ద్వారా మనము ఆయనను ఎరుగుదుము మరియు పూర్తిగా అర్థం చేసుకోగలము. విమోచన మర్మమును బట్టి మరిప్పుడు ఈ యొక్క గొప్ప నిత్యత్వములో దేవుడు తన యొక్క గుణ లక్షణములతో తన యొక్క పిల్లలు ఒక దగ్గర ఐక్యతతో సహవాసమును కలిగి ఉంటారు. ఈ మర్మము బైబిల్లో ఉన్నది. అయితే అది 7 ముద్రలలో ముద్రింపబడి ఉన్నది. 7వ ముద్ర నిశ్శబ్దముగా ఉన్న మర్మము. అది అన్నిటికీ ముగింపు. అది అంత్యకాలము. అది సమయము యొక్క ముగింపు. సంఘశాఖ వ్యవస్థ సమయము ముగియును. సంఘకాలముల యొక్క సమయము ముగిసినది. ఎందుకనగా ఆయన విమోచనను మరియు సమస్తమును
ముగింపునకు తీసుకొని వస్తున్నాడు. ఆయన అన్యుల కాలము ముగింపునకు తీసుకొని వస్తున్నాడు. యూదులను ఒక దేశముగా ఆయన తిరిగి పునరుద్ధరించును. ఆమేన్. ఆయన కుమారుని మరియు కుమారుని యొక్క భార్యను విశ్రాంతిని పూర్తి చేయుటకు ఈ భూమిపై 1000 ఏళ్లు పాలించుటకు తిరిగి తీసుకొని వచ్చును. అప్పుడు ఆయన మరల ఈ భూమిని పూర్తిగా శుద్ధి చేయను మరియు సామరస్యము మరియు ఐక్యతను తిరిగి తీసుకొని వచ్చును. ఈ భూమిపై పరిపూర్ణతను తీసుకొని వచ్చును. 7వ ముద్ర అనగా ఏమిటి? అన్నిటి యొక్క ముగింపు. ఇప్పుడు మనము 8కి వెళ్ళము. అది 8 కాదు, అది మొదటికి, తిరిగి మరల ఆదికి. 7వ ముద్ర తరువాత మనం మరల ఆది యందు ఎలాగూ ఉండెనో ఆ స్థితికి, ఆది యందు మొదటి స్థితికి. ఈ ముద్ర విమోచన యొక్క మర్మమును కలిగి ఉన్నది. 7వ ముద్ర దేవుని యొక్క మర్మము. అది ఆయన మనస్సులో దాగి ఉన్నటువంటి రహస్యముగా ఉండెను. అన్ని కాలాల గుండా ఆయన చేయాలని కోరిన దానిని పొందుకొను వారికి బయలుపరచబడినది. ఎందుకనగా ఈ యొక్క ప్రత్యక్షతను కేవలము ఎన్నుకొనబడిన వారు మాత్రమే స్వీకరించగలరు. దీనితో ఏకీభవించు వారిని మనము కనుగొనవచ్చు. కానీ అవి రెండు ఒకటి కాదు. కేవలము ఎన్నుకోబడిన వారు మాత్రమే స్వీకరించగలరు. అది ఏదో ఒప్పందము వలన కాదు, కానీ విశ్వాసము ద్వారా వారు స్వీకరించుదురు. అది ఒక ప్రత్యక్షత. 63వ సంవత్సరం ముగింపులో ప్రవక్త క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అనే వర్తమానములో 182వ పేరాలో చెప్పుచు, అది దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రేరణ పొందలేదు అని తెలుపుటకు ఎవరు సాహసం చేస్తారు? ఆయన దానిని ఇక్కడ ముందుగానే తెలిపెను మరియు దూరాన ఆరిజోనాకు పంపెను. తిరిగి నేరుగా తీసుకుని వచ్చెను. సైన్స్ మరియు అంతా కూడా అది నిరూపింపబడెను. పుస్తకము ఇదివరకే తెరవబడెను. అది నిజము. క్రీస్తు రాకడను గుర్తించుటకు 7వ ముద్ర కొరకు ఎదురు చూస్తూ ఉన్నది అని ప్రవక్త ఈ యొక్క వర్తమానములో తెలుపుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అది ఇది వరకే తెరవబడి ఉన్నది. ఆమేన్. పుస్తకము తెరవబడి ఉన్నది. ఇప్పుడు 7వ ముద్ర క్రీస్తు యొక్క రాకడతో గుర్తింపబడాలి అని ఆయన వేచి ఉన్నాడు. అది ఏమిటో అని జనులు గుర్తించాలని ఆయన కోరుచున్నాడు. క్రీస్తు యొక్క రాకడతో అది తప్పక గుర్తింపబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును అను ఈ కోట్ చెరలోనున్న ఆత్మలు అనే వర్తమానంలో నుండి తీయబడినది. ఈ వర్తమానములో ప్రవక్త తనలో తాను ఇబ్బంది పడుచున్నాడు. ఈ వర్తమానము అంతటా మీరు వినవచ్చు. ఎందుకనగా ప్రవక్త ఎరుగును, గొర్రెపిల్ల ఆ పుస్తకమును తీసుకొనెను, ముద్రలు తెరవబడినవి అని ఆయన ఎరుగును. ఆయన యొక్క మనస్సులో సందేహము లేదు. ఆయన దేనితో వ్యవహరించుచున్నాడో అను దాని గురించి ప్రవక్తకు ఏ సందేహము లేదు. ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు అను వర్తమానంలో ఆయన సత్యము యొక్క పర్యవసానాలతో వ్యవహరించుచున్నాడు. చెరలోనున్న ఆత్మల యుద్ధకు క్రిందకు వెళ్లి యేసు వారికి బోధించెను. ఆమేన్. వారికి అక్కడ విమోచనకు ఏ నిరీక్షణ లేదు. వారు తప్పిపోయి ఉండిరి. కాని ఆయన అక్కడకు వెళ్లి వారికి బోధించెను. నోవాహు, అబ్రహాము మీతో సెలవిచ్చినది నా గురించి, అయితే మీరు దానిని తిరస్కరించిరి మరియు ఇప్పుడు మీరు నశించిపోయారు. ఆమేన్. సహోదరులారా, ఇప్పుడు అదే ప్రశ్నను మనము వేయుచున్నాము. ఇప్పుడు 7 ముద్రలు తెరవబడినవి. గొర్రెపిల్ల ఆ పుస్తకమును తీసుకొనెను. ఇక ఎంత మాత్రము కృప లేదు, ఇక ఎంత మాత్రము లేదు. ఆమేన్. ఎందుకనగా అది అంతా ముగిసినది. ఇక ఎవరు రక్షింపబడరు. దీనినే ప్రవక్త తెలుపుటకు ప్రయత్నం చేయుచుండెను. దీనినే ప్రవక్త ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు అను వర్తమానములో తెలుపుటకు ప్రయత్నం చేయుచుండెను. తెలుపుటకు ఎందుకని ప్రవక్త కష్టపడుచున్నాడు? ఎందుకనగా గొర్రెపిల్ల పుస్తకమును తీసుకొనెను అని ప్రవక్త ఎరుగును. అదే వర్తమానంలో ప్రవక్త చెప్పుచు 347వ పేర, అయితే గుర్తించుకొనండి, నోవహు ఈ సమయము అంతా కూడా ఓడలో ఉన్నాడు. వధువు క్రీస్తులో ముద్రింపబడి ఉన్నది. చివరి వ్యక్తి విమోచింపబడి ఉన్నాడు. 6వ ముద్ర స్వయముగా ఉత్పత్తి చేసుకొనెను. 7వ ముద్ర ఆయనను తిరిగి భూమిపైకి తీసుకొని వచ్చును. గొర్రెపిల్ల వచ్చి ఆయన కుడి చేతిలో నుండి పుస్తకమును తీసుకొనెను. కూర్చొని తన యాజమాన్యమును మరియు ఆయన విమోచించిన దానిని తీసుకొని తన సొంతము అని రుజువు చేసెను. అది నిజమేనా? అది ఎల్లప్పుడూ ఆ 3వ ఈడ్పు అని ఈ యొక్క వర్తమానంలో ప్రవక్త తెలుపుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వధువు క్రీస్తులో ముద్రింపబడి ఉన్నది. చివరి వ్యక్తి విమోచింపబడెను.
6వ ముద్ర స్వయముగా ఉత్పత్తి చేసుకొనెను. 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును. గొర్రెపిల్ల వచ్చి మరియు ఆయన కుడి చేతిలో నుండి పుస్తకం తీసుకొనెను మరియు సింహాసనముపై కూర్చుండి ఆయన విమోచించినది తన సొంతము అని రుజువు చేసెను. అది నిజము. 3వ ఏడుపు. 3 పరిపూర్ణత. లోతు దినములలో ఉన్నట్లుగా మనుషుల మధ్యలో ఎప్పుడైతే క్రీస్తును మరలా పునరుత్పత్తి చేయబడునో అప్పుడు పరిచర్య దాని యొక్క పరిపూర్ణతలోనికి వచ్చెను. మనము అన్నిటి అంతములో ఉన్నాము. తరువాత ప్రవక్త చూపెడుతూ కృప ఇంకా ఉన్నది. అయితే కృప కేవలం క్రీస్తులో నీవు కనుగొనగలవు మరియు క్రీస్తు అనగా బయలుపరచబడిన వాక్యము. కృప ఇక ఎంత మాత్రము సంఘ శాఖలో, వ్యవస్థలలో, సంఘ సంస్థలలో మరియు సంఘ కాలములో ఉండదు. ఆమేన్. అయితే ఇప్పుడు కృప క్రీస్తులో ఉండును. ఎందుకనగా క్రీస్తు లేదా వర్తమానము అనగా ఓడ. ఆమేన్. గుర్తుంచుకొనండి, జల ప్రళయమునకు ముందు నోవహు ఇది వరకే ఓడలో ముద్రింపబడెను. ఆమెన్. వధువు నాశనము కాక మునుపే క్రీస్తులో ముద్రింపబడి ఉన్నది. ఆమెన్. ప్రవక్త ఒక మనుష్య కుమారునిగా మనుష్య కుమారుడైన ఆయనను బయలుపరచుచున్నాడు. మనము అలాంటి ప్రకటనను చేయుట ఎంతో అద్భుతముగా ఉన్నది. 7వ ముద్ర ఆయనను తిరిగి భూమిపైకి తీసుకుని వచ్చును మరియు వెంటనే సంఘ శాఖల యొక్క 1000 సంవత్సరాల బోధనల వలన అనాలోచనగానే మనము భౌతికముగా యేసుక్రీస్తును ఈ భూమిపై వచ్చి నిలబడి ఉండుటను మనము ఊహించుకుంటాము. వెంటనే మన మనసులు అక్కడికి వెళ్ళిపోవును. అది రాకడ. అయితే అది 1000 ఏళ్ల పాలన వరకు ఆయన దావీదు కుమారునిగా వచ్చు వరకు ఆయన పాదములు భూమిని తాకవు అని మనము నమ్ముతాము. ఈ యొక్క అన్యుల కాలములో మనము ఆయనను మధ్యాకాశములో కలుసుకొందుము. కావున ప్రభువు రాకడ అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడిన శరీరముతో వచ్చి ఈ భూమిపై నిలబడుట కాదు. అయితే ఆయన అన్య వధువు రూపములో వచ్చును. ప్రభువు రాకడ ఇంకను వచ్చును మరియు ఆయన తన యొక్క వధువును కొనిపోవుటకు వచ్చుచున్నాడు. మనము మార్పు చెందిన వారమై ఆయన యొక్క శరీరమును మధ్యాకాశములో కలుసుకుంటాము. అయితే ఆయన మనలను తిరిగి గృహమునకు నడిపించుటకు వచ్చుచున్నాడు. ఆయన మనలను అక్కడకు తీసుకొని పోవుటకు వచ్చెను. ఆయన ఎలా వచ్చెను? బలిష్ఠుడైన దూత వలె ఆయన వచ్చెను. అది ఆయన శరీర రూపము అని తెలుపలేదు. ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్తుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ప్రవక్త చెప్పుచు 7వ ముద్ర ఆయనను తిరిగి భూమిపైకి తీసుకొని వచ్చును. గొర్రెపిల్ల వచ్చి పుస్తకమును తీసుకొనెను. అటు తరువాత పరిచర్య పరిపూర్ణతలోనికి వచ్చినది అని ప్రవక్త చెప్పుచున్నాడు. ప్రవక్త తన యొక్క స్వంత పరిచర్య గురించి మాట్లాడుచున్నాడు. తనలోనున్న క్రీస్తు పరిచర్య. ఎప్పుడైతే ఆ పరిచర్య క్రీస్తును మనుషుల మధ్య తిరిగి పునరుత్పత్తి చేసినదో అప్పుడే అది పరిపూర్ణతలోనికి వచ్చినది. లోతు దినాలలో మాదిరి అని ప్రవచింపబడినది. సహోదరుడు బ్రహ్నం యొక్క పరిచర్య 3వ ఏడ్పు. ఆమెన్. మరియు ముద్రలు బోధించినప్పుడు జరిగినది అదే. 63వ సంవత్సరంలో ప్రవక్త దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానములో 457వ పేరాలో చెప్పుచు నోవహు దినముల వలె మరియు లోతు దినాల వలె మనుష్య కుమారుని రాకడ దినములు ఉండును. ఎప్పుడైతే అధునాతన బిల్లీ గ్రహం మరియు ఓరల్ రాబర్ట్స్ సొదొమకు వెళ్లి ఆ సొదొమ వారికి బోధించెను. సువార్త ద్వారా వారి యొక్క కన్నులకు గురుడితనము కలుగజేసెను. చూచారా? ఒక దూత అబ్రహాముతో అనగా ఎన్నిక చేయబడిన గుంపుతో వర్తమానికుడు అక్కడే నిలిచి ఉండిపోయెను. ఎలాంటి రకమైన సూచనను అతడు చేసెను మరియు అతడిని అబ్రహాము ఏమని పిలిచెను? ఎలోహిం. దేవుడు శరీర రూపములో ప్రత్యక్షమగుట. యేసు దేవుడు తనలో ఉన్నవాడై తనను తాను అంత్య దినాలలో తన యొక్క వధువులో ప్రత్యక్షపరుచుకునబోవును
అని చూపించుచున్నాడు అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో చెప్పుచున్నాడు. మనము లేఖనములో ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం మనం చూసినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి అని ఈ యొక్క లేఖనము చెప్పుచున్నది. కావున అబ్రహాము ప్రభువా అని పిలిచెను. మనకు తెలుసు 8వ వచనంలో వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా ఆయన శరీర రూపములో ఉన్నాడు. అయితే అది వాక్య ప్రకారము యెహోవా అయ్యుండెను. ఆయన శరీర రూపములో ఉన్నాడు. ఆయన తినుచున్నాడు. ఆయన మాట్లాడుచు. ఇప్పుడు మనం 9వ వచనంలో చూసినట్లయితే, అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఈ లేఖనంలో మనం చూసినట్లయితే గుడారము ఎక్కడ ఉన్నది? ఆయన వెనుక భాగమున. ఆయన శరీరములో ఉన్న యెహోవాగా అక్కడ ఉండెను. ఆయన వస్త్రము ధూళితో నిండి ఉండెను. ఆయన భోజనము చేయుచుండెను. ఆయన వెనుక శారా ఉన్నది. 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఒడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. ఈ యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే సహోదరుడు బ్రెనహం దీని వైపు మరలా ప్రస్తావించుచుండెను. మనము జీవించుచున్న దినమును మనము చూడాలని ప్రవక్త ప్రయత్నం చేయుచున్నాడు. ఎంతగా ప్రవక్త తెలియచేయుటకు ప్రయత్నం చేయుననగా, కూడిక ముగింపులో ప్రవక్త తన యొక్క వీపును జనుల వైపు త్రిప్పి జనుల పేర్లను పిలుచుటకు ఆరంభించును. ప్రవక్త ఈ సందర్భమును గూర్చి తెలుపుచున్నాడు. శారా ఆ గుడారములో వెనుక ఉన్నది. ప్రభువు ఆమె యొక్క హృదయ ఆలోచనలను ఎరిగి ఉన్నాడు మరియు ఆయన దానిని తెలిపెను. ఆమెన్. సహోదరుడు బ్రెనహం తన వీపును జనుల వైపు త్రిప్పి ఆయన జనులను పిలుచును. ఫలానా బాల్కనీలో ఉన్నవారు ఫలానా రంగు వస్త్రములు ధరించిన వ్యక్తి అని పిలుచుచున్నాడు. ప్రవక్త దేనిని చూపించుటకు ప్రయత్నం చేయుచున్నాడు? ఆమెన్. శరీర రూపములో క్రీస్తు యొక్క పరిచర్యను తిరిగి జరిగించుచున్నాడు. క్రీస్తు మరల శరీర రూపములో ఉన్నాడు. ఆయన యొక్క వస్త్రము ధూళితో నిండి ఉన్నది. ఆయన భోజనము చేయుచున్నాడు. ఆమెన్. అయితే అది శరీరములో ఉన్న దేవుడు. ఆమెన్. ఆ శరీరము దేవుడు కాదు, అది శరీరంలో ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ సహోదరుడు బ్రెనహం శరీరంలో ఉన్న మనుష్యుడు. అయితే ఆయన మనుష్య కుమారుడై ఉండి ఒక మనుష్యునిలో నుండి బయలుపరుచుకొనుచున్నాడు. మనుష్య కుమారుడు స్వయాన యేసుక్రీస్తు తానే. మరియు ఆయన సహోదరుడు బ్రెనహం ఒక మనుష్యుడై ఉండి తన వెనుక ఎవరు ఉన్నారో అన్నది ఎరుగక ఉండునంత మట్టుకు ఇక ఎంత మాత్రము సహోదరుడు బ్రెనహం మనుషునిగా కాదు, అది యేసుక్రీస్తు శరీరము ద్వారా క్రియ చేయుచున్నాడు. అది నేరుగా మనలను తిరిగి ఆదికాండము 18వ అధ్యాయమునకు తీసుకొని వెళ్ళుచున్నది. ఎందుకనగా ఆ సమయములో అక్కడ ఒక మనుష్యుడు ముందుగా ఏర్పరచబడిన విత్తనమునకు చేయుచున్నాడు. అక్కడ మరో 2 దూతలు ఉన్నారు. వారు వెళ్లి సొదొమకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నారు. ప్రవక్త చెప్పుచు సువార్త బోధించుట ద్వారా వారిని గ్రుడ్డివారిగా చేయుచున్నారు. ఎందుకనగా వారి సువార్త యొక్క భాగమును వారు పొందుకుంటారు, కానీ నిజమైన ప్రత్యక్షతను వారు పొందుకోలేరు. వారు గ్రుడ్డివారైరి. కావున ఇది జరిగినది. అవును, ఇది ఇదివరకే సంభవించినది. మనము అక్కడే ఉన్నాం.
క్రొత్త నిబంధనలోని లూకాలో ఉన్న ప్రవచనము మనం చూసినట్లయితే లూకా 17వ అధ్యాయము 26వ వచనము నుండి 30వ వచనం వరకు మనం చూసినట్లయితే నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. విలియం బ్రెన్హమ్ యొక్క పరిచర్య ఏమిటి? మనుష్య కుమారుని బయలుపరచుట. యేసుక్రీస్తు ప్రస్తుతము ఉన్నవాడు అని బయలుపరచుట. ఆయన నీ యొక్క పేరు ఎరుగును, నీ యొక్క ఇబ్బందులను ఎరుగును, నీవు ఎక్కడ నుండి వచ్చావో ఆయన ఎరుగును. ఆయన నీ యొక్క కష్టాలను ఎరుగును మరియు నిన్ను విడిపించుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు. కావున లోతు దినాలలో అది సొదొమ అయి ఉండెను. లోతు దినాలలో ఏమి జరిగినదో మీరు చూచారా? ఈ తరములో కూడా అదే పునరావృతమగుటను మనము చూస్తున్నాము. రంగము పైకి ప్రవక్త వచ్చెను. మనము మరొక లేఖనములో చూసినట్లయితే ప్రవక్త బ్రహ్నం ఈ 2 లేఖనాలను ఒక దగ్గర ముడివేయుచున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అక్కడే ఆగండి. సహోదరుడు బ్రెనం చెప్పుచు తరువాత వాక్యమును చూడండి. నోవహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఆ దినము గూర్చి ఏ మనుష్యుడైనను ఎరుగరు. అయితే నీకు ఆత్మీయ చెవులు ఉన్నట్లయితే అది నోవహు దినము వలె, అది లోతు దినము వలె ఉండును. ఎప్పుడైతే నీవు నోవహు దినాలు మరియు లోతు దినాలు పునరావృతమాగుట నీవు చూచినప్పుడు, చూచారా, మనము ఇక్కడ ఉన్నాము. ఆ దినము గూర్చి ఏ మనుష్యుడైనను ఎరుగరు. అయితే ప్రవక్త మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నాడు. మీకు పూర్తిగా దానిని వివరించలేను, దానిని బాహాటంగా నేను బోధించలేను, అది ఇంకను మర్మంగానే ఉండవలసి ఉన్నది. అయితే నేను మీకు ఒక క్లూ ఇస్తాను. దీనినే ప్రవక్త ఖచ్చితంగా చేశాను. ఎప్పుడైతే సహోదరుడు బ్రెనం దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానమును బోధించినప్పుడు 63వ సంవత్సరం 106వ పేరాలో అది ఎలా అనేది దేవుని యొక్క గొప్ప మర్మము. అది ఒక రహస్యము. ఆయన దానిని రహస్యముగా దాచెను. ఎవరు దాని గురించి ఏమీయూ ఎరుగరు. దూతలు కూడా దానిని అర్థము చేసుకోలేకపోయిరి. చూచారా, ఆయన దానిని బయలుపరచలేదు. ఆ కారణము బట్టియే మన యొక్క 7వ మర్మం క్రింద ఎప్పుడైతే 7వ ముద్ర తెరవబడినప్పుడు అక్కడ నిశ్శబ్దము ఉండెను. యేసు ఎప్పుడైతే ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో వారు తెలుసుకోవాలని కోరిరి. అది ఎప్పుడు జరగబోవునో స్వయాన కుమారుడు సైతం ఎరుగడు అని ఆయన చెప్పాను. చూచారా, దీనిని అంతా కూడా దేవుడు తనకు తానే కలిగి ఉండెను. అది ఒక రహస్యము అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో తెలుపుచున్నాడు. ఎవరు ఎరుగరు. దేవుడు ఈ మర్మమును కలిగి ఉన్నాడు. కేవలము తనకు తాను మాత్రమే ఈ మర్మమును కలిగి ఉన్నాడు అని ప్రవక్త చెప్పుచున్నాడు. ఆమేన్. అయితే ఆయన దానిని బయలుపరిచెను మరియు బైబిల్లో ప్రతి ఒక్క మాదిరిగా ఆయన చూపించెను. మీరు మీ యొక్క ఏకాగ్రతను చూపించినట్లయితే నోవహు దినాల వలె, లోతు దినాల వలె ప్రవక్త ఏమి చేయుచున్నాడు? సహోదరుడు బ్రెన్నం వచ్చి ఈ ప్రశ్నను గూర్చి ఖచ్చితంగా యేసు బోధించిన విధముగా బోధించుచున్నాడు. సహోదరుడు బ్రెన్నం వాక్య ప్రవక్త కాబట్టి అతడిలో క్రీస్తు ఉన్నాడు. అది యేసు క్రీస్తును గూర్చిన మర్మము, ఒక మనుష్యుని గూర్చిన మర్మము కాదు. ఆయన దానినే మరలా చేయుచున్నాడు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు ఏ మనుష్యుడు ఎరుగడు. అతడు దానిని బాహాటముగా ప్రజలకు తెలుపలేదు. అది ఏది కాదు గాని బైబిల్లో తెలిపినట్లుగా అది మాదిరిగా తేటగా ప్రదర్శింపబడి ఉన్నది. అయితే దేవుడు దాని చూచుటకు మనకు సహాయం చేయునుగాక అని ఆశించుచున్నాను. నోవహు దినాలలో ఉన్నట్లుగా మనుష్య కుమారుని రాకడ సమయము ఉండును. కేవలము బయలుపాటు కాదు కాని బయలుపాటు మరియు రాకడ రెండు కలిసి ఉన్నవి. నోవహు దినాలలో జల ప్రళయమునకు ముందు వారు త్రాగుచు
మరియు తినుచుండిరి. నోవహు ఆ ఓడలోనికి వెళ్ళునంత మట్టుకు పెండ్లికిచ్చుచు మరియు వివాహము చేసుకొనుచు నుండిరి. జలప్రళయము సమస్తమును నాశనం చేయు వరకు వారు ఎరుగలేదు. అలాగే మనుష్య కుమారుని రాకడ దినము ఉండును. కావున ఇప్పుడు ఆయన యొక్క రాకడ సమయమును గూర్చి సూచనను మనము చూస్తున్నాము. నోవహు ఓడలోనికి వెళ్ళెను. జలప్రళయము నాశనము రాకమునుపు అతడు ఆ ఓడలో ముద్రింపబడెను. మరియు నాశనము రాకమునుపు వధువు క్రీస్తులో ముద్రింపబడెను. ఈ వర్తమానము బయలుపరచబడిన దేవుని వాక్యము, అది క్రీస్తు. ఈ వర్తమానము మన యొక్క ఓడ మరియు మనము క్రీస్తులో ముద్రింపబడి ఉన్నాము. నాశనమునకు ముందు అదృశ్య ఐక్యత ద్వారా ఆయనలో ముద్రింపబడి ఉన్నాము. నోవహు ఓడలో ముద్రింపబడెను. వారు వివాహమునకు ఇచ్చుచు, కట్టుచు, కొనుచు, అమ్ముచు, సంఘ కూడికలు కలిగి ఉండి మరియు సమస్తము చేయుచుండిరి. అయితే నోవహు ఇదివరకే ఓడలో ముద్రింపబడి ఉండెను. ఇప్పుడు వధువు క్రీస్తులో ముద్రింపబడి ఉన్నది. అదే జరుగుచుండెను. దేవునికి స్తోత్రములు. అదే పునరావృతమగుచున్నది. ఆసక్తికరమైన విషయం ఏమనగా ఆదికాండము 18వ అధ్యాయంలో ఎలోహిం దేని కొరకు వచ్చుచున్నాడు? ఎలోహిం క్రిందికి వస్తున్నాడు. దేవుడు క్రిందికి దిగి వచ్చుట, ఆయన వచ్చుచు శరీరములో తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు. వచ్చినది దేవుడే అని తెలుపుటకు, సూచన ఇచ్చుటకు, అనగా ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనను గుర్తించుటకు ఆయన అబ్రహాము వద్దకు వస్తున్నాడు. ఆమెన్. ఆయన తన యొక్క వీపును శార వైపు నుంచి ఆయన ఆమె యొక్క తలంపులను వివేచించుచున్నాడు. దాని వలన ఆయనను మనము గుర్తించున్నట్లు మనకు సూచనను ఇచ్చుచున్నాడు. మనము కూడా అక్కడే మరోసారి ఆ సమయానికి వచ్చి ఉన్నాము. ఇద్దరు సొదొమకు వెళ్ళుచున్నారు మరియు ఆ సమయాన ఎందుకు ఎలోహిం వచ్చెను? ఆయన రాకడ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన చేసిన వాగ్దానమును రుజువు చేయుటకు ఎలోహిం వస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును రుజువు చేయుట కొరకు ఆయన రంగముపైకి వస్తున్నాడు. ఆ వాగ్దానము అబ్రహాము కుమారుని కనును మరియు ఆ కుమారుడు శారా నుండి వచ్చును మరియు శారా అబ్రహాములో భాగమై ఉన్నది. కావున ఆయన తన యొక్క వాగ్దానమును పూర్తి చేయుటకు క్రిందికి వచ్చెను. ఆయన 7వ ముద్ర కొరకు క్రిందికి దిగి వచ్చెను. అంత్యకాలమును ప్రారంభించడానికి ఆయన క్రిందికి దిగి వచ్చాను. అది ఈ ప్రవచనము యొక్క ముగింపు అయి ఉండెను. ఈ వాగ్దానము యొక్క ముగింపు. శారా ద్వారా నీవు కుమారుని కనెదవు. ఆ యొక్క ప్రవచనమును ముగించుటకు లేదా పూర్తి చేయుటకు ఆయన క్రిందికి దిగి వచ్చాను. ఆమెన్. ఆయన 7వ ముద్రలో క్రిందికి దిగి వచ్చాను. ఆ ముద్రలో ఆయన మాట్లాడును మరియు మాట్లాడుట ద్వారా ఆయన అబ్రహాము సంతానమును తిరిగి పునరుద్ధరించును. ఏర్పరచబడిన వారికి వాక్యము ఏమి చేయును? కావున వాక్యము గర్భమునకు వచ్చుటకు ఆయన గర్భమును తిరిగి పునరుద్ధరించును. 7వ దూత పరిచర్యలో అంత్యకాల వర్తమాన సమయంలో ఏమి జరిగినది? ఆమెన్. మనుష్య కుమారుడు తిరిగి వచ్చెను. ఆమెన్. మనుష్య కుమారుడు స్వయాన యేసుక్రీస్తు తానే తిరిగి వచ్చుట. ఆయన చేసిన వాగ్దానమును పూర్తి చేయుటకు తానే స్వయముగా యేసుక్రీస్తు ఇక్కడకు వచ్చెను. ఆమెన్. ఆ వాగ్దానము ఏమనగా నశించిన దానిని తిరిగి పునరుద్ధరించబోచున్నాడు. ఆయన క్రిందికి దిగి వచ్చెను మరియు క్రిందికి దిగి వచ్చుట ద్వారా ఆయన వాక్యమును పునరుద్ధరించెను. ఆమెన్. సహోదరుడు బ్రహ్నం చెప్పుచు వాక్యము చచ్చిన స్థితిలో పడి ఉండినట్లు పడి ఉండెను. ఆమెన్. అయితే ఇప్పుడు అది పునరుద్ధానము చెంది ఉన్నది. అది ఎలా పునరుద్ధానము చెంది ఉన్నది? ఎలా అనగా సంఘ శాఖల యొక్క అపార్థాల యొక్క బంధకములు తీసివేయబడెను. దాదాపు 2000 సంవత్సరాలు పరిశుద్ధాత్మను పట్టి ఉంచినటువంటి మనుషుల యొక్క ఆలోచనలు నాశనము చేయబడెను. ఆమేన్. అయితే సాయంకాలమున పరిశుద్ధాత్మ తిరిగి జనుల కొరకు విడిపించబడెను. కావున ఇప్పుడు వాక్యము తిరిగి తీసుకుని రాబడినది. పూర్తి వ్యక్తీకరణ, పూర్తి బయల్పాటు. వధువు వాక్యమును స్వీకరించుటకు గర్భము పునరుద్ధరించబడినది. ఏమి చేయుటకు? ఈ కాలానికి చెందిన వాగ్దానమును ఉత్పత్తి చేయుట కొరకు, అనగా వాగ్దాన కుమారుని ప్రత్యక్షపరచుటకు. అది అంతయు దీని కొరకే జరుగుచుండెను. అందుకొరకే ఆయన క్రిందికి దిగి వచ్చెను. తన యొక్క వాగ్దానమును ఆయన నెరవేర్చుట కొరకు ఆయన క్రిందికి దిగి వచ్చెను. వాక్యమును పలుకుట కొరకు ఆయన క్రిందికి దిగి వచ్చెను. ప్రతి ఒక్క దానిని తన స్థానంలో పెట్టుట కొరకు ఆయన క్రిందికి దిగి వచ్చెను. మీకు జ్ఞాపకమున్నదా? అబ్రహాములో విత్తనము ఎండిపోయినది. విత్తనమును పునరుద్ధరించుటకు, గర్భమును పునరుద్ధరించుటకు
కావున ఆ విత్తనము గర్భమునకు వచ్చుట కొరకు దాని వలన కుమారుని ఉత్పత్తి చేయుటకు ఆయన క్రిందికి దిగి వచ్చెను. అదే కారణము విలియం బ్రహ్మ్ యొక్క పరిచర్య వచ్చినది. ఇక్కడ ప్రవక్త ఆయన వాక్యమును రుజువు చేయుట అనే వర్తమానంలో 235వ పేరాలో చెప్పుచు ఇప్పుడు ఆయన మృతులలో నుండి లేచెను అని మనము చెప్తాము. నేను చెప్పుటలేదు, ఇక్కడ లేఖనము చెప్పినది ఆయన మృతులలో నుండి లేచెను అని వారు చెప్పిరి. ఆయన నిన్న యుగ యుగములకు మారని వాడు అని ఆయన చెప్పుచున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? ఈ కార్యములు సంభవించును అని, అనగా అదే మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడును అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు గుర్తించుకోనండి, ఇక్కడ ఆయన వెనక ఉన్న శార మనస్సులో ఉన్న దానిని వివేచించినది మరియు అబ్రహాముతో మాట్లాడున్నది యేసు కాదు. అది యేసు కాదు. ఆయన అప్పుడు ఇంకను జన్మించలేదు. అయితే అది మనుష్య శరీరములో ఉన్నటువంటి మనుష్యుడు. అబ్రహాము అతడిని ఎలోహిం, గొప్ప సర్వశక్తిమంతుడు చూపెడుతూ యేసు చెప్పెను, సొదొమ దినాల వలె. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సొదొమ దినాల వలె మనుష్య కుమారుని రాకడ దినములలో మనుష్య కుమారుడు బయలుపరచబడు దినాలలో ఉండును. ఇక ఎంత మాత్రము సంఘముగా కాదు, చూచారా? ఇక ఎంత మాత్రము కాదు, వధువు పిలువబడి ఉన్నది. చూచారా? ఆ దినాలలో మనుష్య కుమారుడు బయలుపరచబడును. ఏమిటి? సంఘములో శిరస్సుగా కలుసుకొనుటకు, ఐక్యమగుటకు, వధువు యొక్క వివాహము అని ఈ యొక్క వర్తమానంలో ప్రవక్త తెలుపుచున్నాడు. కావున ఆయన ఎందుకొరకు వచ్చెను? మనుష్య కుమారుని యొక్క రాకడకు గల ఉద్దేశము ఏమిటి? ఎందుకని ఆయన మనుష్య కుమారుని ద్వారా తనను తాను వ్యక్తపరుచుకొనుచున్నాడు? అదృశ్య ఐక్యతలో శరీరము మరియు శిరస్సు ఒక చోట ఏక శరీరముగా ఐక్యమగుటయే ఆ యొక్క ఉద్దేశము. సహోదరుడు బ్రహ్నం చెప్పెను, ఎలియాజరు వలె ఇస్సాకునకు వధువును తీసుకొని వచ్చుటయే ప్రవక్త యొక్క పరిచర్య అని దేవుడు చూపించెను అని తెలిపెను. ఎలియాజరు ఇస్సాకునకు వధువును తీసుకొని వచ్చెను. అదే వర్తమానంలో 236వ పేరాలో మనం చూసినట్లయితే ప్రవక్త చెప్పుచు, ఎప్పుడైతే మనుష్య కుమారుడు క్రిందికి దిగి వచ్చి మరియు ఇద్దరిని ఐక్యపరచుటకు మనుష్య శరీరముతో వచ్చినప్పుడు పెళ్లి కుమారుని పిలుపు దీని గుండా వచ్చును. సంఘము వాక్యమై ఉండవలసి ఉన్నది. ఆయన వాక్యము మరియు ఇద్దరు ఒక దగ్గర ఐక్యపరచబడును మరియు దానిని చేయుటకు మనుష్య కుమారుని బయలుపాటు యొక్క ప్రత్యక్షపరచబడుట దానిని చేయును. మత పెద్దలు కాదు, నాకు తెలియదు, నా భావము ఏమిటో మీరు చూచారా? అది మనుష్య కుమారుడు యేసుక్రీస్తు మనుష్య శరీరముగా ఆయన మన మధ్య క్రిందకు వచ్చి మరియు ఆయన తన యొక్క వాక్యమును ఎంతో నిజముగా చేయును. అది సంఘమును మరియు ఆయనను ఒకటిగా ఐక్యము చేయును. వధువు అప్పుడు ఆమె వివాహ విందునకు గృహమునకు వెళ్ళను. ఆమెన్ అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో తెలుపుచున్నాడు. కావున ఎప్పుడైతే మనుష్య కుమారుడు క్రిందికి దిగి వచ్చి మరియు మనుష్య శరీరములో ఇద్దరు ఐక్యమగుట కొరకు పెళ్లి కుమారుని యొక్క పిలుపు దీని గుండా వచ్చును. దానిని మనం చూచామా? మనుష్య కుమారుడు మానవ శరీరములో క్రిందికి దిగి వచ్చి మరియు మెస్సయ్య సూచన అనగా హృదయ తలంపులను తెలుపుటను చూపించిన. ఆమెన్. ఏమి చేయుట కొరకు? ఇద్దరిని ఐక్యపరచుట కొరకు. సంఘము తప్పక వాక్యమై ఉండవలసి ఉన్నది. ఆయనే వాక్యము మరియు ఇద్దరు ఐక్యమగుట. అది జరుగుటకు మనుష్య కుమారుని బయలుపాటు ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది. అది ఒక మత పెద్ద కాదు, ఒక మనుష్యుడు కాదు. యేసుక్రీస్తు క్రిందికి అనగా మన మధ్యలోనికి దిగి వస్తాడు మరియు ఆయన వాక్యము నిజత్వముగా మార్చి సంఘము మరియు తాను ఒకటిగా అనగా వధువుగా మరియు అటు తర్వాత వివాహ విందునకు వెళ్ళుదుము. కావున మనము ఆ కాలక్రమము దగ్గర ఉన్నాము. ఆమెన్. మనుష్య కుమారుడు తప్పక శరీరములో ప్రత్యక్షపరచబడవలెను. ఆమెన్. ఆది కాండము 18వ అధ్యాయము మనకు మరలా తిరిగి పునరావృతమైనది. ఆయన క్రిందికి దిగి వచ్చి వాగ్దానమును పలికెను. నెరవేర్చబడుటకు ఇదే ఆ కాలము. ఇప్పుడు 7వ ముద్ర పూర్తి చలనములో ఉన్నది. ఇప్పుడే ఆ పునరుద్ధరణ కాలము. ఆది స్థితిలోనికి సంఘము తిరిగి వచ్చుచున్నది. వాక్యము తిరిగి ఐక్యమగుటకు యేసుక్రీస్తు యొక్క అసలైన ప్రత్యక్షతను తిరిగి తీసుకుని వచ్చుటకు వచ్చుచున్నది. వాగ్దాన కుమారుడు
ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనము ఐక్యమగు సమయంలో ఉన్నాము. ఆమె ఇదివరకి క్రీస్తుతో ఐక్యమై ఉన్నది. వివాహ విందునకు వెళ్ళు సమయమున మనము ఉన్నాము. వివాహము కొరకు కాదు గాని వివాహము ఇప్పుడే నెరవేరుచున్నది. ప్రవక్త లేఖనమును తెలుపుచున్నాడు. ప్రవక్త చెప్పుచు ఆయన వాక్యమును రుజువు చేయుట అనే వర్తమానములో 64వ సంవత్సరం 236వ పేరాలో ప్రవక్త ఆమె ఇదివరకే ఐక్యమై ఉన్నది. చూచారా? మనము వివాహ విందునకు వెళ్ళుదుము, వివాహమునకు కాదు. మీ యొక్క శరీరములను నింపుకొనుడి, ఎందుకనగా గొర్రెపిల్ల వివాహము వచ్చి ఉన్నది. అయితే ఎత్తబాటు అది వివాహ విందునకు వెళ్ళుట. ఇప్పుడైతే వాక్యము ఒక వ్యక్తితో ఐక్యమైనప్పుడు వారు ఇరువురు ఒకటవుదురు. మరైతే అది ఏమి చేయును? అది మనుష్య కుమారుని తిరిగి ప్రత్యక్షపరచును. సంఘము యొక్క మత పండితులను కాదు, మనుష్య కుమారుడు, ది సన్ ఆఫ్ మ్యాన్. వాక్యము మరియు సంఘము ఐక్యమగుదురు. మనుష్య కుమారుడు దేనినైతే చేయును ఆయన వాక్యమయ్యుండెను, సంఘము కూడా దానినే చేయును అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో తెలుపుచున్నాడు. అది అంతా కూడా యేసుక్రీస్తును తిరిగి తీసుకుని వచ్చుట కొరకు. జనుల నుండి సంఘ శాఖలు వేరుపరచిన వాక్యము తిరిగి తీసుకుని వచ్చుట కొరకు. వాక్యము యొక్క సంపూర్ణతను తిరిగి తీసుకుని వచ్చుట కొరకు. క్రీస్తును తిరిగి తీసుకుని వచ్చుట కొరకు. క్రీస్తు తనను తాను ఉన్నవానిగా కనపరుచుకొనెను. ఆమేన్. ఆచారాలు మరియు సిద్ధాంతాలతో పడిపోక మునుపు ఉన్న స్థితికి, పెంతెకోస్తున ఆమె ఉండవలసిన ఆది స్థితికి వధువును ఆయన తిరిగి పునరుద్ధరించెను. ఏమి చేయుట కొరకు? ఇద్దరిని ఒక దగ్గర ఐక్యపరచుట కొరకు, ఒకటి అగుటకు. అప్పుడు అదృశ్య ఐక్యత ఏమి చేయును? మనుష్య కుమారుని తిరిగి ప్రత్యక్షపరచును. అది కేవలం విలియం బ్రన్హంలో మాత్రమే వదిలిపెట్టబడలేదు. అయితే ఇప్పుడు క్రీస్తు తన యొక్క శరీరము ద్వారా బయలుపరచబడవలసి ఉన్నది. ఐక్యత జరిగిన తరువాత దాని ద్వారా మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడును. సంఘము యొక్క మత పెద్దలను కాదు గాని మనుష్య కుమారుని వాక్యము మరియు సంఘము ఒకటిగా ఐక్యమగుదురు. ఆయన వాక్యమయ్యుండెను. మనుష్య కుమారుడు చేసిన దానిని సంఘము కూడా దానినే చేయును. నోవహు దినాలు మరియు లోతు దినాలు మనము ఎందుకు చూచాము? మనుష్య కుమారుడు ఎందుకొరకు వచ్చెను? ఆయన తన యొక్క వధువును కొనిపోవుటకు క్రిందికి దిగి వచ్చెను. ఆయన విమోచించిన తన యొక్క వధువును క్లెయిమ్ చేయుట కొరకు, దావా చేయుట కొరకు ఆయన క్రిందికి వచ్చెను. ఆయన ఆమెను తన దానిగా చేసుకుని వివాహ ఐక్యతలోనికి తన కొరకు ఆమెను కొనిపోవును. ఐక్యతలోనికి ఇప్పుడే వివాహము జరుగుచున్నది. ఏమి చేయుట కొరకు? ఆయన యొక్క జీవమును తిరిగి పునరుత్పత్తి చేయుట కొరకు. తనను తాను పునరుత్పత్తి చేయుట కొరకు ఆదామునకు వధువు ఇవ్వబడెను. క్రీస్తునకు కూడా అదే చేయుటకు వధువు ఇవ్వబడెను. అయితే ఆయన ఆమె యొద్దకు వచ్చి తనను తాను పునరుత్పత్తి చేయుటకు ముందే ఆమె ఇదివరకే మొదటి సంఘ కాలములో పడిపోయినది. ఆమె పడిపోయిన స్థితిలోనే ఉన్నది. అయితే వధువు తిరిగి కన్య స్థితిలోనికి తీసుకుని వచ్చుటకు ఆయన విమోచన ప్రణాళికను నెరవేర్చుచుండెను. వాక్యము ద్వారా కన్యక వధువు యొద్దకు తిరిగి కన్యత్వమును తిరిగి పునరుద్ధరించుటకు పరిపూర్ణమైన స్వచ్ఛమైన వాక్యము అవసరమయ్యున్నది. మానవుని ఆచారాలు, మానవుని తలంపులు కాకుండా స్వచ్ఛమైన వాక్యము ద్వారా ఆమెను తిరిగి కన్యస్థితిలోనికి పునరుద్ధరించుటకు, ఆమెలోని వాక్యమును ఒకటిగా ఐక్యము చేయుటకు. దాని వలన ఏమి జరుగును? వధువు ద్వారా తిరిగి మనుష్య కుమారుని పునరుత్పత్తి చేయుట కొరకు ఆయన మన యొద్దకు వచ్చెను. ఆయన అబ్రహాము యొక్క రాజ సంతానము వద్దకు వచ్చెను. ఆమేన్. ఇతర వర్తమానికులు తక్కిన సంఘ సంస్థలకు వెళ్ళెను. అయితే ఈ వర్తమానికుడు అది స్వయాన యెహోవా తానే స్వయముగా, అది యేసుక్రీస్తు మనుష్య కుమారుడు శరీర రూపములో ఆయన కేవలం ఏర్పరచబడిన వారితో మాట్లాడుట కొరకు వచ్చెను. ఇతరులు నడిచి వెళ్ళిపోయిరి. మరి ఎందుకు దేవుడు మనలను అనుమతించెను? ఎందుకు దేవుడు ఆయన చెప్పినది గ్రహించుటకు మనకు విశ్వసించు హృదయమును దయచేసెను? ఇతరులు అది గందరగోళము అని చెప్పిరి మరియు వెళ్ళిపోయిరి. ఎందుకనగా వర్తమానము నా కొరకు, ప్రత్యక్షపరచబడుట ద్వారా వచ్చిన వర్తమానము నా కొరకైనది. ఆయన చెప్పుచున్నాడు, నీ యొక్క కాలములో నిన్ను పునరుద్ధరించుదును మరియు నిన్ను కన్యక స్థితికి, యవ్వన వధువు స్థితికి తిరిగి తీసుకొని వత్తును. ఆమేన్. అప్పుడు నీవు విత్తనమును స్వీకరించి మరియు తిరిగి జీవమును ఉత్పత్తి చేయుదువు. అందువలననే మనము వినియున్నాము. ఎందుకనగా దానిని వినుటకు మనము ముందుగానే ఏర్పరచబడి ఉన్నాము. మనము ఎల్లప్పుడూ
రాజసంతానములో భాగమై ఉన్నాము. మరియు ఇప్పుడు శారా వలె మనము ముందుగా ఏర్పరచబడి ఉన్నాము. శారా అబ్రహాము యొక్క స్త్రీ రూపం కావున ఇప్పుడు వాగ్దానము తప్పక అబ్రహాములో నుండి రావలసి ఉన్నది. కావున అది కేవలము శారాలో నుండి మాత్రమే రావాల్సి ఉన్నది. కావున కుమారుని ఉత్పత్తి చేయుటకు శారా పునరుద్ధరించబడవలసి ఉన్నది. ఎందుకని మనము ఈ వర్తమానమును వినుచున్నాము? ఎందుకనగా ఈ వర్తమానము దేవుని యొక్క మర్మమును నీకు తెరచుటకు 7వ ముద్ర యొక్క బయలుపాటు దాని చేత అది ఇక ఎంత మాత్రము వధువునకు మర్మము కాదు అని నీవు తెలుసుకొందువు. లోకమునకు అది మర్మము, అయితే వధువునకు అది ఒక రహస్యము. ఎందుకనగా దేవుడు తన యొక్క మనసులో దాగి ఉన్న రహస్యమును బయలుపరిచెను. దేవుడు తన యొక్క ప్రేమ రహస్యములను తన యొక్క భార్యకు తెలియపరిచెను. ఎందుకు? దాని వలన ఆమె విశ్వాసమును కలిగి ఉండును. ఇక్కడ మనం లేఖనములో చూసినట్లయితే హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చదువుబడిన లేఖనము దేవుడు దీవించును గాక. ఆమె కేవలము తిరిగి యవనముగా మారుట కాదు, ఆమె గర్భము దాల్చక మునుపు ఆమె యవనముగా మార్పు చెందెను. కానీ దేవుని దర్శనములో ఎప్పుడైతే దేవుడు నేను నిన్ను దర్శిస్తాను అని చెప్పినప్పుడు ఆయన ఆమెను దర్శించెను. అది ఆమెకు విశ్వాసమును ఇచ్చెను. విశ్వాసము ద్వారా శారా తనకు తాను గర్భము దాల్చుటకు శక్తిని పొందుకొనెను. సంఘము తిరిగి కన్యక స్థితికి తీసుకొని రాబడినది, వాక్యము నొద్దకు తిరిగి తీసుకొని రాబడినది. అయితే ఒక ఏకాంత కలయిక సమయంలో శారాకు నీకు అనగా వధువునకు మరేదో ఒకటి జరగవలసి ఉన్నది. నీ యొక్క హృదయంలో నీకు తప్పక క్రీస్తు యొక్క దర్శనము జరగవలసి ఉన్నది. అది గర్భము దాల్చున్నట్లు విశ్వాసమును నీకు దయచేయును. మనము తప్పక వ్యక్తిగత దర్శనమును పొందుకొనవలసి ఉన్నది. అప్పుడు మర్మము నీకు బయలుపరచబడును మరియు మనము విశ్వాసము ద్వారా శక్తిని పొందుకొందుము. మనము గర్భము దాల్చుటకు శక్తిని పొందుకొందుము. కావున దాని వలన ఈ వాక్యము మనుష్య కుమారుని తిరిగి ఉత్పత్తి చేయగలదు. మనము లేఖనంలో చూసినట్లయితే గలతీ 4వ అధ్యాయము 19వ వచనము, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అపోస్తలుడైన పౌలు సంఘము నుండి ఏమి కోరుచున్నాడు? క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలని పౌలు కోరుచున్నాడు. అందుకొరకే 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు రాయుచున్నాడు. ఎందుకనగా క్రీస్తు స్వరూపము వారిలో ఏర్పడాలని పౌలు కోరుచున్నాడు. ఒక కన్యక గర్భము అవసరమై ఉన్నది అని పౌలు ఎరుగును. మరియు క్రీస్తు స్వరూపము వారిలో రూపింపబడాలని మరియు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను తీసుకుని వచ్చుటకు అతడు పాటుపడుచున్నాడు. ఆ దినములోనే మనము జీవించుచున్నాము. ప్రవక్త 65వ సంవత్సరం జరగనయ్యున్న సంగతులు అనే వర్తమానములో 33వ పేరాలో చెప్పుచు, ఇప్పుడు మనము దేవుని యొక్క గుణ లక్షణములైన ఎడల మనము ఆచారాలతో జీవించలేము, సంఘ శాఖ తత్వముతో జీవించలేము. మనము తప్పక వాక్య ప్రకారము జీవించవలసి ఉన్నది. ఎందుకనగా భార్య భర్తలో భాగమై ఉన్నట్లుగా వధువు వరునిలో భాగమై ఉన్నది. అందువలన మనము తప్పక వాక్య వధువై ఉండవలసి ఉన్నది. మరియు వాక్య వధువు అనగా ఏమిటి? ఈ గడియ యొక్క ప్రత్యక్షత. వధువు
ఆచారమో లేక సంఘ శాఖనో కాదు, కాని జీవించు దేవుని దైవ వాక్యం, జీవించు దేవుని గుణ లక్షణము లోకమునకు దేవుని యొక్క గుణ లక్షణములను ప్రదర్శించుచున్నది. ఈ గడియలో వ్యక్తపరచుకొనుటకు వధువుగా రూపము ధరించుకొనుచున్నది. దానినే మనము జీవించుచున్నాము అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో తెలుపుచున్నాడు. గడియ ఏమిటి? వధువు ద్వారా వాక్యమయ్యున్న మనుష్య కుమారుని వ్యక్తీకరణ. అదే ఆ వ్యక్తీకరణ. ఆమె మనుష్య కుమారుని పునరుత్పత్తి చేసినది. ఆమె ఎప్పుడైతే సహోదరుడు బ్రెన్హం దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానమును బోధించినప్పుడు కొలస్సి 1వ అధ్యాయము 25వ వచనం నుండి లేఖనము తీసుకొనుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వచనం నుండి 27వ వచనం వరకు దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. చదువుబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. అది సహోదరుడు బ్రెన్హంతో ఆగిపోవడానికి కాదు. ఆ ప్రత్యక్షపరచబడుట లేకుండా మనము చేయునది ఏమీ లేదు. 7వ దూత లేకుండా మనము లేఖనములో గురి లేకుండా లేక స్థానం లేకుండా ఎక్కడో తప్పిపోయి ఉంటాము. ప్రవక్త ఒక మనుష్య కుమారునిగా మనుష్య కుమారుడైన ఆయనను బయలుపరచకపోయిన ఎడల ఈ యొక్క గడియలో ఎవరు ఉన్నారో మనము ఎరుగలేము. ఈ గడియ ఏమిటో మనము ఎరుగలేము. ప్రత్యక్షపరచబడుట మనము ఎరుగలేము. లోతు దినాలు అనగా ఏమిటో మనము ఎరుగము. అది మనకు అర్థం కాదు. అయితే ప్రవక్త బ్రహ్నం పరిచర్య ద్వారా ఈ కాలం యొక్క గడియ దినములో ఇక్కడ ఎవరు ఉన్నారో మరియు ఏమి పూర్తి చేయబడవలెనో మనకు ప్రకటింపబడినది. మరియు ఎలియాజరు ఇస్సాకు కొరకు వధువును తీసుకుని వచ్చును. ఇస్సాకు మరియు రిబ్కా కలుసుకున్నప్పుడు ఎలియాజరు పని పూర్తయినది. ప్రవక్త బ్రహ్నం 65వ సంవత్సరములో దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలము అనే వర్తమానంలో 195వ పేరాలో చెప్పుచు అయితే ఆయన వాగ్దానము చేసెను, అంత్యకాలము వచ్చుటకు ముందు లోకము సుధమ స్థితికి చేరును. ఎప్పుడైతే మనుష్యుడు మానవ రూపంలో క్రిందికి దిగి వచ్చునో వారు ముగ్గురు, 2 దూతలు మరియు దేవుడు తానే స్వయాన అది దేవుడై ఉండెను. బైబిల్ అలాగూ చెప్పుచున్నది. ఇప్పుడు ఆయన క్రిందికి దిగి వచ్చి మరియు అక్కడ ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. శారా ఉన్న వైపు ఆయన వీపు ఉండెను మరియు గుడారంలో ఉన్న శారా ఆలోచించు దానిని అబ్రహాముతో చెప్పెను. అది నిజమా? ఇప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడు దినాన, మరొక మాటలో మనుష్య కుమారుడు స్వయాన యేసుక్రీస్తు యొక్క పరిచర్య, సంఘము లూథర్ ద్వారా నీతికరణను, వెస్లీ ద్వారా శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మరియు పెంతెకొస్తు వారు నేరుగా మనుష్య కుమారుని యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళును. భర్త మరియు భార్య ఇద్దరు ఒకరిగా ఉన్నట్లుగా దేవుడు తన యొక్క వధువులో అనగా ఆయన సంఘంలో ఒకటిగా ప్రత్యక్షపరచుకొనును. వారు ఒకటి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూస్తున్నారా అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో చెప్పుచున్నాడు. కావున మనము నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మనుష్య కుమారుని పరిపూర్ణతలోనికి వెళ్ళుదుము. మనము కేవలం పరిశుద్ధాత్మ బాప్తిస్మము వద్ద ఆగిపోము. అది మనలను స్వయముగా పరిశుద్ధాత్మ అను వ్యక్తి యొద్దకు అనగా మనుష్య కుమారుని పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చును. మనుష్య కుమారుని పరిపూర్ణత అనగా ఎప్పుడైతే భర్త మరియు భార్య ఇద్దరు కూడా ఒక్కరిగా మారుట మరియు ఒక్కటిగా ప్రత్యక్షపరచబడుట. ఎందుకని ఆదామునకు వధువు ఇవ్వబడెను? తనను తాను పునరుత్పత్తి చేయుట కొరకు. ఎందుకని క్రీస్తునకు వధువు ఇవ్వబడెను? తనను తాను పునరుత్పత్తి చేయుట కొరకు. వారు ఇరువురు ఒక్కరిగా మారునంత వరకు దేవుడు తన యొక్క వధువులో ప్రత్యక్షపరచుకొనును. మనము ఎక్కడ ఉన్నాము? ముద్రలు తెరవబడినవి. 7వ ముద్ర తెరవబడినది. మనుష్య కుమారుడు వచ్చెను. ప్రభువు వచ్చి మరియు మనుష్య కుమారుని ద్వారా తనను తాను బయలుపరచుకొనెను. ఏమి చేయుట కొరకు? ఆమె మనుష్య కుమారుని ప్రత్యక్షపరచుటకు శిరస్సు మరియు శరీరము ఐక్యమగుట. మనము ఎక్కడ ఉన్నామో చూడాలని కోరుచున్నాను.
ఎలాంటి జనులుగా మనము ఉండవలసి ఉన్నది, ఎలాంటి ప్రత్యక్షతను మనము కలిగి ఉండవలసి ఉన్నది. ఆమేన్. మనము ఎఫెసీ 4వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు చదువుబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. పరిచర్య యొక్క కార్యమును మీరు చూడగలరు, మరియు దేవుడు విశ్వాసపూర్వకమైన పరిచర్యను వాడుకొనును. అయితే విశ్వాసపూర్వకమైన పరిచర్య క్రీస్తు యొక్క కార్యము మనలను విశ్వాసము యొక్క ఐక్యతలోనికి తీసుకొని వచ్చుటకు. పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి? సహోదరుడు బ్రహ్నం చెప్పెను, ఎప్పుడైతే వధువులో క్రీస్తు పునరుత్పత్తి అగునప్పుడు ఈ 3వ ఈర్పు యొక్క పరిచర్య పరిపూర్ణతలోనికి వచ్చును. పరిచర్య యొక్క పరిపూర్ణత యొక్క ముగింపు ఏమిటి? విశ్వాసపూరితమైన పరిచర్య క్రీస్తు యొక్క పరిచర్య సంఘమును, వధువును, జనులను పరిపూర్ణ మానవుని స్వరూపము అనగా ప్రకటన 1వ అధ్యాయములో తెలుపబడినటువంటి రూపములోనికి వచ్చునంత వరకు. ఎప్పుడైతే మనుష్య కుమారుని పోలిన అనగా వధువు మనుష్య కుమారునిగా మారునంత వరకు, ఆమె ఆయన యొక్క స్వరూపముగా మారునంత వరకు, ఆమె అదే గుణ లక్షణమును ప్రదర్శించునంత వరకు. 63వ సంవత్సరంలో ప్రవక్త డెస్పరేషన్స్ అనే వర్తమానంలో చెప్పుచు 53వ పేరాలో, ఎలాగు మనము ఇతరులకు జరుగు గొప్ప సూచనలు మరియు అద్భుత కార్యములను చూడగలుగుచున్నాము, మన సంగతి ఏమిటి? దేవుని ఎదుట మనము నిశ్చయతను కలిగి ఉన్నాము. అది ఎంతో గొప్ప తహతహలాటకు గురియగునట్లు చేయవలెను. ఆయన రాకడి యొక్క సూచనలు ఈ కూడికలో ఉన్న పూర్తి సభ్యులను తీసుకుని రావాలను. దానిని మనము లేఖనంలో చదివినప్పుడు పరిశుద్ధాత్మ మనకు చెప్పినది, ఫలానా స్థలమునకు వెళ్ళు, ఫలానా కార్యము జరుగును. అది ఏమిటో మనకు తెలుపలేదు, అయితే అది జరుగును. మనము అక్కడకు వెళ్ళినప్పుడు అది అలాగే జరుగును. వార్తాపత్రికలు దానిని ప్రచురించినవి, వారపత్రికలు దానిని ప్రచురించినవి, దాని యొక్క చిత్రపటమును చూపినవి అని ప్రవక్త యొక్క వర్తమానములో చెప్పుచున్నాడు. ప్రవక్త టూసన్ గురించి మాట్లాడుచు అతడు దూతల యొక్క సమూహములో పట్టబడుటను తెలుపుచున్నాడు. మరియు ఆకాశములో క్రీస్తు యొక్క చిత్రమును గూర్చి మాట్లాడుచు న్యూస్ పేపర్లో ఆ మేఘము యొక్క చిత్రపటమును ముద్రించిరి. మరియు చూడండి, ఒక కొత్త విధముగా బైబిల్లో దాగి ఉన్న ఆ గొప్ప మర్మాలు మనకు విప్పబడెను. మరియు మనకు ఎన్నడూ తెలియనటువంటి మర్మాలు మరియు ప్రభువు యేసు రాకడను పరిపూర్ణముగా కలిసిపోయినది. వర్తమానము ముగింపులో ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ క్రిందికి దిగి వచ్చుట మరియు జనుల ఎదుట కనబడుట, మరియు జనులు ఆ మేఘము యొక్క చిత్రపటమును తీసిరి. చూచారా, మనుష్యుడు కాదు అని చూపించుచున్నది. అది కేవలం బోధకుడు కాదు, లేక ఒక ఫలానా సంఘ కూడిక కాదు. అది పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఉన్న విధముగా ఇప్పుడు తన యొక్క వధువులో కనపరుచుకొనుచున్నాడు. యేసుక్రీస్తు శరీరంలో ఏదైతే కప్పబడి ఉండినదో ఇప్పుడు అది తన యొక్క వధువు శరీరంలో కప్పబడి ఉన్నది. అది మనలను ఆయన కొరకు తహతహలాడునట్లు చేయును అని సహోదరుడు బ్రహ్నం చెప్పుచున్నాడు. మనము చూచినది అంతా కూడా సత్యమైన ఎడల, సొదొమ దినాలు పునరావృతమగుట మనము చూచిన ఎడల, మరియు యెహోవా యొక్క దర్శనము మనము చూచిన ఎడల, ఆ యొక్క మెస్సయ్య సూచన మరియు ఆత్మల వివేచన మరియు ఎలియాజరు పరిచర్య మనము చూసిన ఎడల, అది ఒక వ్యక్తిగా మనకు ఏ భావమును తీసుకొని వచ్చుచున్నది? ఇవి అన్ని కూడా మనం చూచినప్పుడు మనము గుంపులుగా ప్రకటనలు చేయవచ్చు. మరియు గుంపులుగా ప్రకటనలు చేయుట వధువు ఇది మరియు అది అనే ప్రకటనలను ఊరటను కలిగించును. అయితే ప్రత్యక్షత అనేది గుంపులలో నుండి ప్రక్కకు తొలగి ఒక వ్యక్తిగా శారావలే ఒక స్థానమునకు వచ్చి, దేవుని వలన నాకు ఒక సందర్శనము కలిగినది, విత్తనమును గర్భము దాల్చుటకు నాకు దేవుడు విశ్వాసము ద్వారా శక్తిని దయచేసెను అని నీవు తెలుపవలెను. ఒక వ్యక్తిగా ఆయన నుండి ఒక దర్శనము కలిగినది, ఆయన నన్ను దర్శించెను మరియు విత్తనమును స్వీకరించుటకు గర్భము దాల్చుటకు విశ్వాసము దయచేసెను. మరైతే అప్పుడు ఎలాంటి జీవితమును నీవు ఉత్పత్తి చేయవలెను? నీ దినములో మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షపరచబడుటను నీవు విశ్వసించిన ఎడల దాని వలన ఏమి జరుగును? అప్పుడు నీవు ఆ శరీరముతో భాగము, శరీరము మరియు శిరస్సుతో ఐక్యమగుట కొరకు సహోదరుడు బ్రహ్నం యొక్క పూర్తి పరిచర్య యొక్క ఉద్దేశము
నిన్ను క్రీస్తుతో కల్పుటకు, వ్యక్తిగతముగా క్రీస్తుతో జతపరచుటకు, ఒకవేళ ఆ పరిచర్య క్రీస్తుతో కల్పుటకు ఆయన ఎడల నీవు వాక్యము యొక్క అధికారమును స్వీకరించుదువు. ఆమేన్. అప్పుడు దాని వలన ఏమి జరుగును? మనుష్య కుమారుడు పునరుత్పత్తి చేయబడును. మరి అప్పుడు దాని భావము సమస్త బోధ, పరిచర్య, సేవ అంతా కూడా ఒక్క పనిని నెరవేర్చును. అది మనలను క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి, అనగా పరిపూర్ణ మానవుని స్వరూపములోనికి తీసుకొని వచ్చును. కావున అప్పుడు ఆయన నీ ద్వారా జీవించును. కావున అప్పుడు నీవు కుమారుని ప్రత్యక్షపరిచెదవు. నిన్ను నీవు క్రీస్తునకు అప్పగించుకొనెదవు. కావున ఆయన తనను తాను నీలో మరియు నీ జీవితములో పునరుత్పత్తి చేసుకొనును. ఆయనకు చేతులు లేవు, అయితే నీ చేతులు కలవు. పాదములు లేవు, నీ పాదాలు ఆయన పాదాలు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, ఈ భూమిపై నీవే యేసుక్రీస్తు యొక్క శరీరము, తన యొక్క వధువు. ఆయన ఏమైనా చేయాలి అంటే అది తన వధువు ద్వారా చేయవలెను. ఆమేన్. సహోదరుడు బ్రహ్నం పలుకుబడిన మాటయే మూల విత్తనం అనే వర్తమానంలో 62వ సంవత్సరం. నీవు వట్టివాడవుగా అయిపోతావు, క్రీస్తు సజీవుడగును, నీవు చనిపోవుదువు, ఆయన జీవించును. అక్కడే అది ఉన్నది. ఎందుకనగా నేను జీవము నొందుట కొరకు ఆయన మృతి నొందెను అని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆయన నీ ద్వారా జీవించగలుగునట్లు నీవు మరణించవలసి ఉన్నది. జీవము మరణము ద్వారా వచ్చును. నీ యొక్క ఆత్మీయ జీవితము ఆయన యొక్క భౌతికమైన మరణము ద్వారా వచ్చును. ఆమేన్. నీవు మరణించుట ద్వారా నీలో ఆయన జీవము వచ్చును. శరీరముగా నీవు మరణించినప్పుడు ఆయన తిరిగి జీవించును. ఆయన జీవమును వాగ్దానము చేసెను. కావున నీవు ఆయన జీవమును కలిగి ఉండునట్లు నీ స్వకీయమునకు నీవు మరణించితివి. దానిని నీవు ఎలా చేయగలవు? ఆయన వాక్యమును స్వీకరించుట ద్వారా, విశ్వాసము ద్వారా దానిని నమ్మి ఆయన విత్తనము స్వీకరించుట ద్వారా. అప్పుడు బైబిల్ చెప్పిన విధంగా ఉత్పత్తి చేయును. స్త్రీ జన్మనిచ్చినప్పుడు మనకు తెలుసు వక్రీకరణ ద్వారా జీవము వచ్చెను. అయితే దేవుడు ఇంకను దానిని అనుమతించును. అది ఆయన యొక్క అనుమతించబడిన చిత్తము ద్వారా అది పని చేయును. అయితే మనుష్యుడు తనలో జీవమును కలిగి ఉన్నాడు. అతడిలో విత్తనం ఉన్నది, కాని ఆ మనుష్యునికి అతడిలో ఉన్న జీవమును తీసుకుని వచ్చుటకు వేరొక శరీరము అవసరమై ఉన్నది. అతడికి ఒక గర్భము అవసరమై ఉన్నది. అతడికి ఒక స్త్రీ కావలసి ఉన్నది. అతడికి భార్య అవసరమై ఉన్నది. అయితే ఆమె యొక్క స్వంత జీవము తీసుకుని వచ్చుటకు భార్యకు శక్తి లేదు. ఆమె ఒక పురుషుని ద్వారా విత్తనము అవసరమై ఉన్నది. ఆమె ఎలా పురుషుని ద్వారా ఆ విత్తనమును స్వీకరించగలదు? ఆమె పురుషునికి తనను తాను పూర్తిగా అప్పగించుకొనవలసి ఉన్నది. ఆమె చేయవలసినదల్లా తనను తాను పూర్తిగా అప్పగించుకొనవలసి ఉన్నది. జీవమును తీసుకొని వచ్చుటకు పురుషుడు కార్యము చేయును. మనము తప్పక క్రీస్తునకు అప్పగించుకొనవలసి ఉన్నది. విత్తనమును క్రీస్తు కలిగి ఉన్నాడు. నీకు కావలసినది ఆయన వద్ద ఉన్నది. ఆయన కార్యం చేయుటకు, తనను తాను పునరుత్పత్తి చేసుకొనుటకు క్రీస్తునకు శరీరము అవసరమై ఉన్నది. ఆ శరీరము నేనయ్యుండగోరుచున్నాను. నీ జీవమును క్రీస్తునకు అప్పగించి నన్ను నేను పరిశుద్ధముగా నీకు అప్పగించుకొనుచున్నాను. కావున నీవు వచ్చి నీ యొక్క జీవమును నా ద్వారా ఉత్పత్తి చేయము అని చెప్పుము. కావలసినదల్లా నిన్ను నీవు అప్పగించుకొనుట. ఒకవేళ పురుషుడు విత్తనము విత్తని ఎడల ఒక స్త్రీగా నీవు చేయగలిగినది ఏమీ లేదు, జీవము రాదు. కావున మనము చేయగలిగినది ఒకే ఒక్క విషయం, ఏమనగా ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను. నేను ఇక్కడ ఉన్నాను. ప్రభువా, ఆత్మను స్వీకరించమని నీవు చెప్పి ఉన్నావు. నీ యొక్క ఆత్మను ఇప్పుడు నేను స్వీకరించుచున్నాను. నీవు చేయవలసినది ఆ యొక్క ఆధారము యొద్దకు వెళ్లి, నా యొక్క హృదయములో నీ యొక్క వాక్యమును నేను విశ్వసించుచున్నాను మరియు దానిని నేను స్వీకరించుచున్నాను. నిన్ను నాలో స్వీకరించుటకు నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను. నీ యొక్క వాక్యము విత్తుము, నీ యొక్క జీవమును విత్తుము, నీ యొక్క జీవమును ప్రత్యక్షపరచుము అని చెప్పుము. ఎందుకని ఇది 7వ ముద్ర. మరి ఇది ఆయనను భూమిపైకి తీసుకుని వచ్చును. మనుష్య కుమారుడు భూమిపైకి వచ్చెను. బలిష్ఠుడైన దూత దిగి వచ్చెను. క్రీస్తు తానే స్వయముగా సంఘమునకు తిరిగి వచ్చెను. ఎక్కడ అనగా ఏ సంఘములో ఆయన తిరిగి వచ్చెను? ప్రవక్తలో ఆయన తిరిగి వచ్చెను.
అది నేను కాదు, క్రీస్తు అని ప్రవక్త చెప్పాను. అయితే ఆయన రావాలని కోరినది ఆయన యొక్క వధువులోనికి, వధువును మరియు శరీరమును ఒక దగ్గర కలుపుటకు ఆ పరిచర్య వచ్చెను. వధువు చేయవలసినది ఏమిటి? ఆమె 7వ ముద్ర కింద ఉండి ఆయనను భూమిపైకి తీసుకొని రావాల్సి ఉన్నది. ఏ రూపములో? వధువు రూపములో, శ్రీమతి యేసుక్రీస్తు రూపములో. తనకు తానుగా ఆమె అది చేయలేదు. జీవమును తీసుకొని వచ్చుటకు ఆమెలోనికి ఆయన ఒక దానిని విత్తవలసి ఉన్నది. అయితే ఆమె విశ్వాసము ద్వారా గర్భము దాల్చుటకు శక్తిని అనగా జీవమును స్వీకరించవలసి ఉన్నది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. నీవు ఎవరు అనున్నది దేవుడు నీకు బయలుపరిచితే తప్ప దానిని నీవు చేయలేవు. అబ్రహాము మంచి విత్తనమును విత్తుచుండెను. అయితే శారా ఎన్నడూ గర్భమును దాల్చలేదు. ఆమె యవ్వనముగా మారిన తర్వాత కూడా గర్భమును దాల్చుటకు శారాకు దర్శనము అవసరమై ఉండెను. గడియ వర్తమానము మంచి విత్తనమై ఉన్నది. అది క్రీస్తు విత్తనము, అది వాక్యము. మంచి విత్తనమును విత్తుటకు మరియు అది సత్యము అని తెలుపుటకు మరి ఇంకా ఎక్కువైనది ఏదో కావలసి ఉన్నది. గర్భము దాల్చుటకు నీకు శక్తి కావలసి ఉన్నది. ఎందుకనగా అది ఏమై ఉన్నను అది నీ కొరకు మరియు గర్భములో వాక్యమును పొందుకొని వాడవు నీవు అని నీవు ఎరగవలసి ఉన్నది. విత్తనము ఎక్కడ పడునో అక్కడే నీ హృదయం ఉండవలసి ఉన్నది. ఎందుకనగా నీవు క్రీస్తులో భాగము, నీవు ప్రణాళికలో భాగము. ఆ విత్తనమును స్వీకరించు వాడవు నీవే మరియు ప్రత్యక్షపరచబడు స్థలము అది నీలోనే. శారా ఎలా గర్భము దాల్చినది? విశ్వాసము ద్వారా. మనము ఎలా గర్భము దాల్చగలము? విశ్వాసము ద్వారా. నీకు ఒక దర్శనము అవసరమై ఉన్నది కావున దానిని బట్టి అది నీ కొరకు అని నీవు తెలుసుకొందువు. అది వధువు కొరకు అని నీవు నమ్మవచ్చు. అది అబ్రహాము కొరకు అని నీవు నమ్మవచ్చు. అది సహోదరుడు బ్రహ్నం కొరకు అని నీవు నమ్మవచ్చు. అయితే అది నీ కొరకు అని నీవు తప్పక విశ్వసించవలసి ఉన్నది. ప్రవక్త 63వ సంవత్సరం దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానములో 552వ పేరాలో చెప్పుచు, మరియు సంఘ శాఖలు ఈ భూమిపై సత్యమును స్థాపించుటకు వచ్చిన దేవుని జనులు సత్యము బయలు వెళ్లి మరియు ప్రకటించి క్రీస్తు యొక్క నిజమైన ప్రత్యక్షతను తీసుకుని వచ్చుట కంటే ముందే పడిపోయిన దూతలు వచ్చి మరియు అధికారము తీసుకొని మరియు దానిలో నుండి సంఘ శాఖలను స్థాపించెను. ఆ కారణం బట్టియే 7వ ముద్ర మర్మము యొక్క ప్రత్యక్షత విప్పబడెను అని ప్రవక్త యొక్క వర్తమానంలో చెప్పుచున్నాడు. అన్ని సంవత్సరాలుగా సంఘంలో ఉన్నటువంటి తప్పులు అన్ని కూడా విప్పబడవలసి ఉన్నది. ఎందుకు మనము సంఘ శాఖలను కలిగి ఉన్నాము? అంధకార యుగములు ఎందుకు వచ్చినవి? పునరుద్ధరణ అనగా ఏమిటి? అది అంతా కూడా ఏమిటి? ఆ బుద్ధిహీనతలో నుండి మనము పైకి లేవునట్లు మరియు సంఘము యొక్క ఆది స్థితికి తిరిగి వచ్చినట్లు 7వ ముద్ర సమస్త మర్మమును విప్పెను. మనుష్య కుమారుడు మరియు భార్య ఒక దగ్గర జతపడి ఈ భూమిపై దేవుని యొక్క కుమారులను పునరుత్పత్తి చేశాను. ఇది బోధనల గురించి, ఉజ్జీవముల గురించి, సిద్ధాంతాల గురించి కాదు. ఆమేన్. ఇది అంతా కూడా క్రీస్తు మరియు వధువు తిరిగి ఏదెనునకు అనగా ఆది అందు దేవుడు కావాలని కోరిన స్థితికి తిరిగి వెళ్ళుట. 7వ ముద్ర క్రింద ముద్రింపబడిన దేవుని యొక్క మర్మము ఇదే. ఆమేన్. దేవుడు కుటుంబంగా మారుట మరియు తన యొక్క గుణ లక్షణములతో సామరస్యముగా, ప్రేమతో, ఐక్యతతో సహవాసము చేయుట. సంఘ శాఖలకు పైగా మరియు సిద్ధాంతపరమైన గొడవలు సంఘ కాలముల కన్నా అధికమైన స్థాయికి చేరడానికి ముద్రల యొక్క ప్రత్యక్షత నీకు అవసరమై ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని మనసులో ఉన్న చిత్రపటమునకు తిరిగి తీసుకొని వచ్చును. ఇప్పుడు ప్రతి ఒక్క సత్యము చిత్రపటమును వేయు పెయింట్ బ్రష్ యొక్క రేఖలు మరియు నీవు ఆ యొక్క చిత్రపటములో ఎక్కడ ఉన్నావో తెలుసుకొనుట నీ యొక్క భాగము. నీవు సంఘ కాలములో లేవు. నీవు లవోదికయ సంఘ కాలములో లేవు. వధువుగా ఉండుటకు నీవు లవోదికయ సంఘ కాలంలో నుండి పిలువబడి ఉన్నావు. నీవు ఐక్యమగు కాలములో ఉన్నావు. క్రీస్తులో అదృశ్య ఐక్యత ఏమి చేయుట కొరకు? మనుష్య కుమారుని పునరుత్పత్తి చేయుట కొరకు, ప్రభువునకు నీ యొక్క జీవితమును సమర్పించుటకు మరియు ఆయన యొక్క దర్శనమును పొందుకొనుటకు, ఆయన యొక్క విత్తనము స్వీకరించుటకు మరియు వాక్యమును నీ యొక్క శరీరము ద్వారా జీవింపజేయుటకు నీవు ఇక్కడ ఉన్నావు. దాని ద్వారా క్రీస్తు వధువులో ఈ భూమిపై ఉన్నాడు అని ఈ లోకము చూచును.
ఎందుకనగా 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును. ఈ యొక్క కాలములో 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చినది. దేవుడు పూర్తిగా క్రీస్తులో కుమ్మరించుకొనెను, మరి క్రీస్తు పూర్తిగా తనను తాను సంఘములో కుమ్మరించుకొనెను. ఆయన యొక్క జీవము సంఖ్యలలో బంధింపబడి 2000 సంవత్సరాలు సంఘ శాఖల ప్రవాహములో బంధింపబడి ఉన్నది. అయితే ముద్రలు విప్పబడుట ద్వారా విడిపించబడెను. ఆయన యొక్క పూర్తి జీవము క్రీస్తులో కుమ్మరింపబడిన జీవము. ఈ యొక్క అంత్యకాలంలో క్రీస్తు పూర్తిగా వధువులో కుమ్మరించుకొనెను. కావున దాని వలన మనము గర్భము దాల్చుటకు శక్తిని కలిగి ఉన్నాము. ఆయన యొక్క శక్తి ద్వారా ఈ జీవమును ప్రత్యక్షపరచుట నీ జీవితము యొక్క ఉద్దేశమయ్యున్నది. ఆయన యొక్క జీవమును ప్రత్యక్షపరచుటకు నీవు ఇక్కడ నాటబడి ఉన్నావు. మనము నివసించుచున్న ఈ గడియ యొక్క నెరవేర్పునకు నీవు వచ్చుటకు నీకున్న సమస్తమును నీవు అర్పించవలసి ఉన్నది. ఆయన ప్రవక్త ద్వారా మన దినములో వచ్చెను. ప్రవక్త వీపు భాగము డజనుల కొలది జనుల వైపు త్రిప్పి ఉండగా వారి యొక్క హృదయములను వివేచించెను మరియు వారికున్న సమస్యలను తెలిపెను. కావున యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు అని తెలుపుటకు ఏ పొరపాటు లేదు. బైబిల్లోని ప్రతి ఒక్క మాదిరి అంత్యకాలం యొక్క ప్రతి లేఖనము ద్వారా అది తెలియజేయుచు పూర్తిగా ప్రత్యక్షపరచబడుచున్నది మరియు ప్రకటించుచున్నది. ఒకవేళ శారా శరీర మార్పు చెందిన తరువాత ఎన్నటికి ఇస్సాకును కనని ఎడల ఎంత అవమానకరముగా ఉండును. ఆయన నీ కొరకు ప్రణాళికను కలిగి ఉన్నాడు అని నీవు సంతోషించుచున్నావు మరియు నీవు ఆ ప్రణాళికలో భాగము అని నీవు విశ్వసించుచున్నావు. ఒకవేళ అది నీ వలన అయితే నీవు విఫలమవుతావు. అయితే దానిని చేయునది ఆయన. నీవు చేయగలిగినది కేవలం నిన్ను నీవు ఆయనకు పూర్తిగా అప్పగించుకొని మరియు నా ఎడల నీ యొక్క ప్రణాళికను నెరవేర్చుము అని చెప్పుము. అది మనలను నిరంతర అన్వేషణకు తీసుకొని వచ్చును. అది మనలను నిరంతర స్థానమునకు, ఎక్కడైతే మనము దేవా నాకు ఇంకా ఎక్కువ కావాలి అని మనము చెప్పునట్లు నిన్న కలిగిన దానికన్నా ఎక్కువ కావాలి. క్రొత్త సవాళ్లు ఎదురవుచున్నవి. ఇంకా నాలో పాత స్వభావము ఉన్నది. నాకు ఇంకా ఎక్కువ కావాలి. నీవు నాకు ఇంకా అధికముగా కావాలి మరియు నా స్వీయ స్వభావము మార్చబడవలెను. ప్రభువా, నేను మరణించి ఇంకా ఎక్కువగా నేను పొందుకోవాలి. నీవు నాకు ఇంకా అధికముగా కావాలి. నా ద్వారా నీవు ప్రత్యక్షపరచుకొనుటకు ఇంకా ఏమైనా ఉన్న ఎడల దానిని నెరవేర్చుము అని చెప్పగల స్థానములో నేను ఉండగోరుచున్నాను. ప్రభువా, నేను ఉండవలసిన స్థానములో లేను. నీ యొక్క వాక్యమును ప్రత్యక్షపరచగోరుచున్నాను. ప్రవక్త 63వ సంవత్సరంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానములో 554వ పేరాలో చెప్పుచు, మీరు ఇప్పుడు దానిని చూచారా? వారు దేనిని విడిచిపెట్టారో లూథర్ కొనసాగినట్లయితే అది ఇక్కడ ఉండేది. వెస్లీ కొనసాగించినట్లయితే, పెంతెకోస్తు కొనసాగించినట్లయితే వారు ఏమి చేసి ఉండేవారు? ఇప్పుడు కేవలం ఒకే విషయం జరగవచ్చు. అంత్యకాలంలో తప్పక వర్తమానము ఉండవలసి ఉన్నది. ఇక ఏది కూడా దానిని వెంబడించలేదు. మరియు ఇప్పుడు సంఘ సమాఖ్య ఎటువంటి పాలన ఏర్పరిచినది అనగా ఇక ఏ సంఘ శాఖ ఉండబోదు మరియు ఇక ఏది కూడా దానిని వెంబడించకూడదు. నీవు అందులో ఉండాలి లేదా నీవు అందులో లేవు. ఫలము వృక్షము అంచున ఉన్నది. ముందేర్పరిచిన ఫలముపై వెలుగు ప్రసరించుచున్నది మరియు ఆమె క్రీస్తు పోలిన ఫలము ఫలించుచున్నది. అదే మాధుర్యమును మరియు మృదుత్వమును మరియు ఆయన తనలో కలిగి ఉన్న అదే ఆత్మను తీసుకొని వచ్చుచున్నది. దానిని మీరు చూస్తున్నారు అని ఆశించుచున్నాను. చూచారా అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో చెప్పుచున్నాడు. వధువు వృక్షము లేకుండా ఫలమును ఉత్పత్తి చేయలేవు. శారా లేకుండా అబ్రహాము ఫలమును ఉత్పత్తి చేయలేడు. క్రీస్తు తనను తాను బయలుపరుచుకొనెను. వధువు లేకుండా క్రీస్తు అంత్యకాల ఫలమును ఉత్పత్తి చేయడు. క్రీస్తు తన యొక్క వధువులో నుండి ఉత్పత్తి చేయబడును. ఇద్దరు ఐక్యమగునప్పుడు మరియు ఆమె విత్తనమును ఉత్పత్తి చేయును. ఇప్పుడు క్రీస్తు అధికారము తీసుకొని ఆమె ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకొనును. ఆమె క్రీస్తు యొక్క రూపమును ధరించుకొని వచ్చును. ఆమె ఆయనగా ఉండును. దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచి తిని అని ప్రకటనలో వ్రాయబడిన విధముగా 7వ ముద్ర ఆయనను భూమిపైకి తిరిగి తీసుకొని వచ్చును. ఇప్పుడే 7వ ముద్ర వధువులో తిరిగి భూమిపై తీసుకొని వచ్చుచున్నది. త్వరలో 144,000 మంది ప్రత్యక్షతను తీసుకొని వచ్చుటకు ఆయనను 7వ ముద్ర తిరిగి భూమిపైకి తీసుకొని వచ్చును.
అటు తరువాత దావీదు సింహాసనముపై కూర్చుండుటకు దావీదు కుమారునిగా 1000 ఏండ్ల పాలన చేయుటకు 7వ ముద్ర తిరిగి తీసుకొని వచ్చును. 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును. అయితే ఇప్పుడు 7వ ముద్ర తన యొక్క వధువును నిర్మాణము చేయుటకు ఆయన భూమిపైకి తీసుకొని వచ్చినది. అదే గడియ యొక్క బయలుపాటు. ఆయన నా ద్వారా ప్రత్యక్షపరచబడినట్లు నన్ను నేను పూర్తిగా ఆయనకు సమర్పించుకొనుగోరుచున్నాను. 7వ ముద్ర అనగా పూర్తి అగుట. 7వ ముద్ర మనలో దేనిని పూర్తి చేయుచున్నది? తిరిగి ఏదైనాకు పునరుద్ధరించుచు క్రీస్తు మరియు ఆయన యొక్క వధువు యొక్క వివాహము పూర్తి చేయుచున్నది. ఆయనకు అన్య వధువు ఉండవలసి ఉన్నది. అది ఎన్నడూ పూర్తి కాలేదు. ఆయన అన్యురాలైన వధువు ఇప్పటి వరకు ఎన్నడూ పూర్తి కాలేదు మరియు ఆయనతో ఐక్యము కాలేదు. అయితే 7వ ముద్ర ద్వారా ఆ కార్యము నెరవేరినది. అదే అన్యుల కొరకైన 7వ ముద్ర. అటు తర్వాత ఆయన యూదులను పునరుద్ధరించును. 1,44,000 మందితో ఒక దేశము జన్మించును. అది వారికి 7వ ముద్ర మరియు వారి యొక్క 7 బూరలు. అటు తర్వాత భూమికి 7వ ముద్ర ఉండును. అప్పుడు క్రీస్తు మరియు తన యొక్క వధువు 1000 ఏండ్లు ఆయనతో రాజ్యము చేయుటకు మరియు పాలన చేయుటకు తిరిగి వచ్చును. 7వ దినము మరియు 7వ ముద్ర ఆయనను తిరిగి భూమిపైకి తీసుకొని వచ్చును. నాలో 7వ ముద్ర ఆయనను తిరిగి భూమిపైకి తీసుకొని రావాలని నేను కోరుచున్నాను. 7వ ముద్ర ఆయనను తిరిగి భూమిపైకి తీసుకొని వచ్చినట్లయితే అది ఆయనను నీలో తిరిగి జన్మించినట్లు చేయవలసి ఉన్నది. సంఘములో కాదు, ఆయనను నీలో ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది. ఆయన నీలో జీవించినట్లు నీవు ప్రత్యక్షతను కలిగి ఉండవలసి ఉన్నది. నిన్ను నీవు సమర్పించుకొనవలసి ఉన్నది. నీవు ఐక్యతలోనికి రావలసి ఉన్నది మరియు ఆయన నీలో జీవించున్నట్లు నీవు చావవలసి ఉన్నది. క్రీస్తును ఉత్పత్తి చేయుటకు విత్తనమును గర్భము దాల్చునట్లు విశ్వాసమును నీవు కలిగి ఉండవలసి ఉన్నది. అది సత్యము తప్ప మరొకటి కాదు అని నీవు గుర్తించవలసి ఉన్నది. అది మాత్రమే నీవు చేయగలిగినది. నీవు చేయగలిగినది దేవుని యొద్దకు వెళ్ళి మరియు అది సత్యము తప్ప మరొకటి కాదు అని తెలుపవలసి ఉన్నది. వర్తమానము నీకు బోధింపబడినప్పుడు అది నీ హృదయమును తాకినది. నాలో జీవము తీసుకొని వచ్చుటకు నీవు అవసరమై ఉన్నది. నాకు నేనుగా ఈ జీవమును ఉత్పత్తి చేయలేను. నన్ను నేను సమర్పించుకున్నట్లు నాలో అవసరము లేనిది తీసివేయునట్లు నాకు సహాయము చేయుము. దానిని చేయుటకు నీవు నాకు అవసరమై ఉన్నది. నీవు వచ్చి నాలో కార్యము చేయుము అని చెప్పుము. ఈ గడియ యొక్క ప్రత్యక్షతలో జీవించుట ఎంత ఉత్తేజకరముగా ఉన్నది. మేము వీటిని అడుగునప్పుడు మేము పొందుకొనేదము లేక జరుగును అని ఆశించు విషయాలను మేము అడుగుటలేదు. వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడుట ఈ గడియలో వచ్చును అని ఎరిగిన వారమై అడుగుచున్నాము. వాక్యము మాలో ప్రత్యక్షపరచబడినట్లు వాక్యమునకు లోబడి వాక్య ప్రకారము అడుగుచున్నాము. ఇదే ఆ గడియ, ఇదే ఆ సమయము మరియు నేను వారిలో ఒకడిని. దేవుడు నాలో జీవించుచున్నాడు. ఆమేన్. ఈ యొక్క వర్తమానము మీకు ఆశీర్వాదకరముగా మరియు ఆత్మీయముగా క్రీస్తులో ఎదుగుటకు మీకు సహాయపడును అని నమ్ముచున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక.